నా ఊపిరి నీవే నా యేసయ్యా. Hello, praise the Lord. Welcome to the Facebook Live. Thanks for this opportunity given by Brother Abhishek, Brother Prabhukiran and Brother Suresh. Really happy to meet you all once again, my dear brothers and sisters. Hallelujah, all the glory to Jesus. యేసయ్యకే మహిమ కలుగును గాక. Have a wonderful blessed day. మీ అందరికీ మరొకసారి యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నాను. నిజంగా మీ అందరిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, యేసయ్యకే మహిమ కలుగును గాక. మనము ఆరాధిద్దాము. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూద గోత్రపు సింహమైన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు
వందనమయ్య. నా పూర్ణ బలముతో సేవించేదను, నా పూర్ణ శక్తితో ఆరాధించు. ఆరాధన 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 ప్రేమించెదను, అధికముగా ఆరాధింతును. ఆసక్తితో నిన్ను పూర్ణ బలముతో సేవించెదను, నిన్ను పూర్ణ శక్తితో ఆరాధింతును. ఆరాధన 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 ఆరాధన. మనము ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. అలాగనే మన యేసయ్య ఎంత అద్భుతకరుడో, ఎంత మంచి కాపుడో మనం టాపిక్ చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పాపుల్ని యేసయ్య ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత భయంకరమైన పాపివైనా సరే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ మార్పు కోసము ఎదురు చూస్తున్నాడు. నువ్వు అలాగనే 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 పాపాలను మునిగిపోతూ అలాగనే ఉంటూ ఎన్ని చెప్పినా మాటలు వినకుండా, దేవుడి వాక్యం వినకుండా అట్లాగనే నిర్లక్ష్యంతో ఉంటే రేపు పొద్దున నువ్వు అగ్నిలో పడతావు. జాగ్రత్త. కాబట్టి ఈ పాట పాడుకుందాము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోని బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోని మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంత కాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు, ఎంత కాలము యేసుని నీవు దుఃఖపరుతువు, ఎంత కాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు, ఎంత కాలము యేసుని నీవు దుఃఖపరుతువు. క్రీస్తేసే నీ పాపల కొరకు ప్రాణం పెట్టెను, ఆ యేసే నిన్ను రక్షించుటకు పరమునకు ఏగెను. క్రీస్తేసే నీ పాపముల కొరకు ప్రాణం పెట్టెను, ఆ యేసే నిన్ను రక్షించుటకు పరమున ఏగెను. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోని బ్రతుకుచున్నతో చెడును నీ దేహము, పాపములోని మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఈ పాట ప్రతి ఒక్కరికి, ఈ పాట ఎందుకో నిజంగా బ్రదర్ ఫిలిప్ ఎంత చక్కగా రాశాడో, నాకు చాలా ఇష్టం ఈ పాట. అందుకే నేను ఎప్పుడు కూడా ఈ పాట పాడుతూ ఉంటాను. దీంట్లో ఎంత అర్థం ఉంది కదా. మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాబట్టి మనము యేసయ్యని ఆరాధిస్తున్నాము. మనము ఇప్పుడు ఇంకొక చిన్న పాట పాడుకొని, ఎంత మంచి కాపరి యేసే నా ఊపిరి అనే పాట పల్లవి పాడుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి వాక్య లేఖనాల్ని ఈ రోజు చూద్దాము. ఈ రోజు 12 నుంచి 1 వరకే ఉంటుంది లైవ్ ప్రీచింగ్. ఎంత మంచి కాపరి యేసే నా ఊపిరి, ఎంత మంచి కాపరి యేసే నా ఊపిరి. తప్పిపోయిన గొర్రె నేను వెతకి కనుగొన్నావయ్యా, నీ ప్రేమని చూపావయ్యా. తప్పిపోయిన గొర్రె నేను వెతకి కనుగొన్నావయ్యా, నీ ప్రేమని
యేసయ్యనే. కాబట్టి మనం ప్రార్థన చేసుకొని ఈరోజు నాలుగవ భాగం చూద్దాము, ఫోర్త్ పార్ట్ చూద్దాము. ఆ చివరి పార్ట్ లో ఈరోజు ఏముందంటే, చివరి పార్ట్ అంటే ఇంకొక పార్ట్ ఉందండి. సో ప్రధాన కాపరి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకొని వాక్యంలోకి మనము అడుగు పెడతాము. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు. అద్వితీయ ఆలోచనకర్త, బలవంతుడా, రోషం కలిగిన దేవా, నీకే వందనాలు. నమ్మదగిన దేవా, నీకే వందనాలు. నిత్యుడకు తండ్రి, నీకే వందనాలు. సమాధానపతి, నీకే వందనాలు. అయ్యా తండ్రి, నైనా ఈ లోకము తండ్రి పాపంతో తూలిపోతున్నాయా తండ్రి, అయినప్పటికీ నువ్వు వీరందరినీ కూడా సహిస్తూ క్షమిస్తున్న నీ ప్రేమకై నీ బంగారు పాదం వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా తండ్రి, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు. అయ్యా తండ్రి, కుటుంబంలో తండ్రి పేరెంట్స్ కి పిల్లలకి పడడం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు పూర్తిగా లోకస్తులుగా ఉన్నప్పుడు అయ్యా తండ్రి, నేను తండ్రి ఆ బిడ్డలు కూడా అలాగనే తయారవుతారు కదయ్యా. కాబట్టి తండ్రి, ఈ రోజు ఈ వాక్యం పెద్దలకు కూడా తండ్రి నేను వర్తిస్తుంది. అయ్యా తండ్రి, ఎల్డర్స్ లో కూడా మారు మనసు రావాలి. ఎల్డర్స్ కూడా లక్ష్యంలోకి రావాలి. ఎల్డర్స్ కూడా నీకు లోబడి జీవించాలి యేసయ్యా తండ్రి. అయ్యా తండ్రి, వాక్యం ఎవరికైనా వాక్యమే కదయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకే స్తోత్రం. మా మధ్యలోకి దిగి వచ్చి ఉన్న దేవా నీకే స్తోత్రం. ఆత్మదేవా నీకే స్తోత్రం. మమ్మల్ని అందరినీ కాపాడి సజీవంగా ఉంచి ఉన్న దేవా నీకే స్తోత్రం. నీ రెక్కల కింద భద్రపరుచుకున్న దేవా నీకే స్తోత్రము. నీకే స్తోత్రం. చేయడానికి వందనాలు. అయ్యా తండ్రి, నేను తండ్రి 24 పిల్లలతో 4 జీవులతో నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాజబడి కొనియాడబడుతున్న దేవా నీకే స్తోత్రం. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తోత్రం. నీకే వందనాలు, నీకే వందనాలనైనా. విత్తబడుతున్న ఈ వాక్యాన్ని తండ్రి నైనా తండ్రి, అయ్యా తండ్రి నేను మేము ధ్యానిస్తూ ఉండగా నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని తండ్రి వేడుకుంటూ నన్నే దగ్గర హెచ్చిస్తూ యేసు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. All the glory to Jesus. యేసయ్యకే మహిమ కలుగును గాక. కాబట్టి మన వాక్యం చూద్దాము. ఫోన్ పేలో బంగారం కొంటే ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆల్ ద గ్లోరీ టు జీసస్. ఓకే, మన వాక్య లేఖనాలు చూద్దాము. ప్రధాన కాపరి. యేసయ్య గురించి ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ప్రధాన కాపరి. ప్రధాన కాపరి. పరలోకంలో యేసయ్య నీకు బహుమానాలు ఇస్తాడు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రధాన కాపరి ఎవరంటే బహుమానాలు ఇచ్చును. నీకు బహుమానాలు ఇచ్చడి వాడు యేసయ్య. ఈరోజు నువ్వు చేసే సేవకి పరలోకంలో నీకు బహుమానం ఉంటుంది. ఈరోజు నువ్వు ఎంతమంది ఆత్మని రక్షిస్తున్నావు వాటికన్నిటికి కూడా పరలోకంలో బహుమానం ఉంటుంది. బహుమానం అంటే ఏది ఈ లోక సంబంధమైన చాక్లెట్లు, బిస్కెట్లు అవి కాదు, లేక ల్యాప్టాప్స్, లేకపోతే మొబైల్స్ అవి కాదు. జీవ కిరీటం ఉంటుంది, మహిమ కిరీటం ఉంటుంది, అక్షయ కిరీటం ఉంటుంది. ఈ కిరీటాలన్నీ కూడా పరలోకంలో ఉన్నాయి, పరలోక రాజ్యంలో ఉన్నాయి. హల్లెలూయా. అవన్నీ ధరింప చేసేది కూడా యేసయ్యనే. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ నీ తలపైన ధరింప చేసేది యేసయ్యనే. మహిమ కిరీటము నీకు అలంకరిస్తాడు. జీవ కిరీటము శోధన చేయించిన వారికి జీవ
ఎంత భయంకరమైన శోధనైనా లోకంలోకి నేను ఈడ్చివేయాలని, లోకంలోకి నేను పతనం చేయాలని, లోక సంబంధమైన భయంకరమైన క్రియలలో నేను ముంచివేయాలని వాడు పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. బ్రదర్ అండ్ సిస్టర్, ఇంటర్నెట్ వచ్చింది, సెల్ వచ్చింది. ఎలా ఉందంటే నిజంగా మొబైల్ వచ్చిన తర్వాత అందరికి ఇంకా మొబైల్లో ఎట్లాంటి ఆనందం వెతుక్కుంటున్నారంటే ఏసీని కూడా మర్చిపోయారు. ఎందుకంటే యూట్యూబ్ లో సమస్తం ఉన్నాయి, యూట్యూబ్ లో అన్ని ఉన్నాయి, పాపము ఉంది, అన్ని ఉన్నాయి, మళ్ళీ దేవుని వాక్యాలు ఉంటాయి, మళ్ళీ పాపం ఉంటుంది. కానీ యంగ్స్టర్స్ ఎల్డర్స్ ఎక్కువ కోరుకుంటుంది పాపాన్ని ఎక్కువ కోరుకుంటున్నారు. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రజల్ని చెడగొట్టేసింది, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రజల్ని చెడగొట్టింది. ఇంటర్నెట్ అనేది యేసయ్య కోసం యూజ్ చేయండి, యేసయ్య మహిమ కోసం యూజ్ చేయండి. అది తప్పు కాదు. ఇంటర్నెట్, ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ గ్లోబల్ పీస్ ప్రేయర్ ద్వారా ప్రపంచమంతా ఇక్కడ ఉన్న అందరూ కూడా, సేవకులందరూ కూడా వాక్యాన్ని చెప్తున్నారు. ఇది అద్భుతమైన, మంచి అద్భుతమైన మరి మనకి యేసయ్య ఇచ్చిన ఆన్లైన్ లో మరి ప్రీచింగ్ చేసే భాగ్యం యేసయ్య ఇచ్చారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ వాక్యం విని కూడా ఎంతమంది ఆత్మలు రక్షింపబడుతున్నాయో, ఈ ఆన్లైన్ వాక్యాలు విని కూడా ఎంతమంది ఆత్మలు యేసయ్య దగ్గరికి వస్తున్నాయో, యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే జనాలు ఏంటంటే ఈ లోకంలో ఏవో పొందుకోవాలి బహుమతులు అని, అంటే ఏవో గిఫ్ట్స్ సంపాదించాలని, ఏదో లోకంలో పేరు ప్రఖ్యాతలు పబ్లిసిటీ సంపాదించుకోవాలని వాటిపైననే ఉంటుంది వాళ్ళ మైండ్ అంతా. పరలోకంలో అరే నీకు బంగారు ఇల్లుంది, పరలోకంలో నీకు అద్భుతమైన గిఫ్ట్స్ ఉన్నాయి, కిరీటాలే కాదు ఇంకా చాలా విలువైనవి ఉన్నాయి. తెలుసా నీకు? వాటి కోసం పరిగెత్తాలి నువ్వు. ఈ లోకంలో శ్రమలు వచ్చేసాయి కదా అని ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోవడము, ఈ లోకంలో బాధలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయని యేసయ్యని వదిలేసి మళ్ళీ లోకంలో మునిగిపోవడము. యేసయ్య నాకు ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, నాకు జాబ్ ఇవ్వలేదు, నాకు నేను కోరుకున్న మెడికల్ సీట్ ఇవ్వలేదు, నేను కోరుకున్నవి నాకు ఏమి ఇవ్వలేదని చెప్పేసి యేసయ్యని వదిలేసి లోకాధికారి వైపు పరుగులు తీయడము. అది కరెక్టా? క్రిస్టియన్స్ అది కరెక్టా? ఈ లోకంలో బహుమానాలు పొందుకుంటున్నావేమో, ఈ లోకంలో రకరకాల బహుమానాలు ఉన్నాయి, గిఫ్ట్స్ ఉన్నాయి, నేను కాదన్ను. గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, బైబిల్ కాలేజ్ చేస్తే దాంట్లో గిఫ్ట్స్ ఇస్తారు, రకరకాల గిఫ్ట్స్ ఉన్నాయి, నేను కాదన్ను. చర్చెస్లలో మరి అన్ని విషయాలలో కూడా మరి ఏంటంటే సండే స్కూల్ పిల్లలకి కూడా గిఫ్ట్స్ ఇస్తారు. ఆ గిఫ్ట్ కాదు నువ్వు పొందుకోవాల్సింది. పరలోకంలో యేసయ్య దగ్గర ఉండే ఒక మంచి మంచి అద్భుతమైన అసలుకి మీరు ఊహించని మార్వెలస్ గిఫ్ట్స్ ఉన్నాయి. జీవ కిరీటం ఉంది, మహిమ కిరీటం ఉంది, అక్షయ కిరీటం ఉంది. ఎంత అద్భుతమైన కిరీటాలు, ఎన్ని కిరీటాలు ఉన్నాయో తెలుసా? బంగారు ఇళ్లలో తిరగాలి నువ్వు, బంగారు ఇళ్లలో నువ్వు నివాసం చేయాలి, గోల్డెన్ హౌసెస్, బంగారు వీధులలో నువ్వు నడవాలి. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఏ ఆఫ్రికా, ఏ లండన్ పనికిరావు, భూతుల స్వర్గమైన ఏది కూడా పనికిరావు, అన్ని తాత్కాలికమైన, అన్ని టెంపరీ, ఏది పనికిరావు. ఎవ్రీథింగ్ ఈజ్ జీరో, అన్ని జీరోనే. ఎలా ఉంటుంది? ఆ రాజ్యం కోసం మీరు పరుగులు ఎత్తాలి, బహుమానాలు ఇచ్చే యేసయ్య వైపు నువ్వు పరుగులు తీయాలి. ఈ లోకంలో ఈ లోకాశల వైపు పరుగు తీస్తే ఈ బహుమానాలన్నీ గిఫ్ట్స్ అని పోగొట్టుకుంటావు. నీవు ప్రధాన కాపరి ఇచ్చే గిఫ్ట్స్ అని నువ్వు పోగొట్టుకుంటావు, అన్ని పోగొట్టుకుంటావు. యేసయ్య ఇచ్చే గిఫ్ట్స్ అని పోగొట్టుకొని ఆ నరకానికి వెళ్ళి వాడితో పాటు ఎవరితోటి? సాతాను వాడితో వెళ్ళి ఆ గడ సర్పము వాటితోటి వెళ్ళి వెళ్ళి కాలుతా ఉంటావు. నీ చూపుని నువ్వు కంట్రోల్ చేసుకోలేవా? నీ ఆలోచన నువ్వు కంట్రోల్ చేసుకోలేవా? నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోలేవా? ఎందుకు అంత భయంకరమైన అపవిత్రమైన పాప క్రియలు, పాపపు చేష్టలు అంటే అంత ఇష్టము, అంత ప్రేమ ఎందుకు? యూట్యూబ్ ఓపెన్ చేస్తే అలాంటివే చూస్తావా? ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే అలాంటి ప్రసక్తమైన కార్యాలు, అలాంటి చండాలమైన అపవిత్రమైన ఏంటివండి? అపవిత్రమైన హేయమైనవి ఏంటివి? చాలా అసహ్యకరమైన హేయమైన దృశ్యాలు, ఏటివో కాదు, సరస్వతులు అంటే కామెడీ షోలు, అసహ్యకరమైన క్రియలను మనం వాటిని చూసి ఆనందిస్తున్నావా? ఎందుకు నీ టైం ఈ విధంగా
నువ్వు ఎంజాయ్మెంట్ చేస్తే ఏమైతుందో తెలుసా? లోకంలో మునిగిపోతే లోకాశలకి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వాటికి నువ్వు అలవాటైపోతే ఏమైతుందో తెలుసా? ఏం కాదు, బహుమానాలన్నీ పోతాయి, మనలో ఒక రాజ్యము పోతుంది. దేవదూతలు నీ దగ్గరికి రాదు, పరలోక సన్నిధి దగ్గరికి రాదు. నువ్వు యేసయ్యను చూడలేవు. యేసయ్య వచ్చినప్పుడు ఆ బూరధ్వని కూడా నువ్వు వినలేవు. ఎందుకంటే నువ్వు ఆ టైంలో చాలా బిజీగా చాటింగ్స్ లో ఉంటావేమో, ఆ టైంలో నువ్వు పబ్జీ గేమ్స్ ఆడుకుంటుంటావేమో, దయ్యం గేమ్స్. ఆ టైంలో నువ్వు అపవిత్రమైన జోక్స్ కి బానిసైపోయి ఉంటావేమో, అపవిత్రమైన చండాలమైన దృశ్యాలకి బానిసైపోయి ఉంటావేమో, ఏమైనా కావచ్చు. అప్పుడు వినగలుగుతావా యేసయ్య బూరధ్వని? అప్పుడు వినగలుగుతావా? లోకంలో ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటే యేసయ్య బూరధ్వని ఎలా వింటావు? ఈ లోకంలో నువ్వు పుట్టింది ఎందుకో తెలుసా? లక్షల ప్రజల్ని, మిలియన్స్ ప్రజల్ని అగ్నిలో పడిపోతున్న వారందరినీ కూడా నువ్వు పైకి లేవనెత్తాలి. నువ్వు అలా లేవనెత్తినప్పుడు పరలోకంలో నీకు బహుమానాలు ఉంటాయి. ఈ రోజు నువ్వు చిన్న సేవకుడివే కావచ్చు, చిన్న సేవకురాలివే కావచ్చు, కానీ పరలోకంలో నీకు బహుమానాలు ఉంటాయి. ఒక్కొక్కరికి తగిన ప్రతిఫలంగా బహుమానాలు ఉంటాయి. చిన్న సేవైనా పెద్ద సేవైనా అది ముఖ్యం కాదు. ఇంటర్నేషనల్ సేవైనా పెద్ద పెద్ద చర్చిలలో అలా కాదండి, పెద్ద పెద్ద చర్చెస్ లో కాదు, అది కాదు. మెయిన్ ఏంటంటే సేవకుడు సేవకురాలు ఎంత భారంతో ఉండి ప్రార్థనలు చేస్తున్నారు, ఎంత భారంతో వాక్యం చెప్తున్నారు, అది ముఖ్యం. ఎంతమంది ఆత్మలో బాప్తిసం తీసుకొని రక్షణలోకి వచ్చాయనేది అది ముఖ్యము. నీ సేవకి ఖచ్చితంగా యేసయ్య ప్రతిఫలం ఇస్తారు. నువ్వేం దిగులు పడక్కర్లేదు. నువ్వు ఇక్కడ కన్నీరు కారుస్తున్నావు, నువ్వు ఇక్కడ బాధలు పడుతున్నావు, నువ్వు ఇక్కడ ఏడుస్తున్నావు, నువ్వు ఇక్కడ రోధిస్తున్నావు, అయ్యో నాకు ఈ జీవితం వద్దు అని ఎంతో మంది ముగిస్తున్నారు. ఈ జీవితం తర్వాత ఇంకొక అద్భుతమైన లోకం ఉంది తెలుసా మీకు? మీరు చనిపోతే అక్కడికి మీరు వెళ్ళాలి, మీ ఆత్మ అక్కడికే వెళ్ళాలి. ఆ బహుమానాలు ఇచ్చే యేసయ్య దగ్గరికే వెళ్ళాలి. బహుమానాలు ఇస్తాడు యేసయ్య. మీకు తెలుసా పరలోకంలో పేతురు బహుమానాలు పొందుకున్నాడు. యేసయ్య మహిమ కలుగును కాక, హల్లెలూయా. తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడైన యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రతిదీ యేసయ్యకి తెలుసు. నీ కష్టము, నీ బాధ, నీ కన్నీరు, నువ్వు ఎంత దుఃఖపడుతున్నావో, ఎలాంటి అవమానాల్లో ఉన్నావో అన్నీ తెలుసు. శోధన జయించాలి, శోధన జయించాలి. ఈ లోకంలో సినిమా అనే శోధన నువ్వు జయించాలి. ఈ లోకంలో సీరియల్ అనే శోధన నువ్వు జయించాలి. ఈ లోకంలో అపవిత్రమైన క్రియలు, అపవాది క్రియలు, అపవిత్రమైన క్రియలు, వాటిని నువ్వు జయించాలి. అన్నిటినీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని నువ్వు జయించాలి. జయించిన వారు జీవవృక్ష ఫలం తింటారు. హల్లెలూయా. పరలోకంలో జీవవృక్ష ఫలం ఉంది, దాన్ని తినే అర్హులుగా మీరు ఉండాలి. నువ్వు శోధన జయించాలి. ఎలా జయిస్తాను శోధన? చాలా మంది శోధన జయించమంటే అది మా వల్ల కాదులే, అంత పరిశుద్ధులము నీతిమంతులం మేము కాదులే అంటాం. అంతే కదా మీరు అనేది? నేను నీతిమంతుని కాదు, నేను నీతిమంతురాలిని కాదు. అలా అంత పరిశుద్ధంగా ఎలా ఉండగలుగుతాము? ఒక స్త్రీని మోపు చూపు చూడకుండా ఎలా ఉండగలుగుతాము? అబద్ధం చెప్పకుండా ఎలా ఉండగలుగుతాము? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని మీరు వేసుకుంటున్నారేమో. ఈరోజు మంచి ఎగ్జాంపుల్ మీ ముందుకు నేను తీసుకొచ్చాను. అది ఎవరో కాదు, యోబు అండి. యోబు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, యోబు ఎవరు తెలుసా? నీతిమంతుడు. హల్లెలూయా. నీతిమంతుడు. ఎట్లాంటి నీతిమంతుడో తెలుసా? ఆయనలో ఏ మాత్రం కూడా కొంచెం కూడా ఇలాంటి అపవిత్రత కానీ ఏంటి, ఆ కాలంలో సినిమాలు అట్లాంటివి ఏం లేవులేండి, కానీ ఏ అపవిత్రమైన కార్యాలు కూడా ఏవి కూడా అతనిలో లేవు. చాలా నీతిమంతుడు యోబు. అంత బాధతో ఉండి, అంత కురుపులతో ఉండి, అంత భయంకరంగా కుక్కలు లాగుతున్నప్పటికీ, చీము రక్తం కారుతున్నప్పటికి కూడా యేసయ్య మీద నిందేశాడా? నింద వేశాడా యేసయ్య పైన? వేయలేదు. అలా ఉండగలుగుతావా నువ్వు? చిన్న సమస్యలు వస్తేనే యేసయ్యని వదిలేస్తున్నారు. చిన్న సమస్యలు వస్తేనే యేసయ్యని పక్కకు పెట్టేస్తున్నారు. నీకు అన్ని ఇస్తేనే యేసయ్య, నీకు బహుమానాలు ఇస్తేనే యేసయ్య. ఆ బహుమానాలు పొందుకోవాలంటే ఎలా జీవించాలి? నువ్వు పేతురులాగా జీవించాలి.
చేయాలన్నా దాని వెనకాల ఎంతగానో కష్టం ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తాము 1 month 2 months 4 months 5 months ప్రాక్టీస్ చేసి ఆ టైం కంతా రెడీ అవుతాము. అలాగే ఎగ్జామినేషన్ రాయాలంటే కూడా దానికి ఎంతో వెనకాల రోజు నైట్ చదవడము, మార్నింగ్ డే అండ్ నైట్ చదివేయడము, బాగా చదివి బాగా రాయాలి అనేసి బాగా చదవడము, రాత్రి పగలు మేలుకొని. మెడికల్ స్టూడెంట్స్ అయితే నైట్ అంతా మేలుకొని చదువుతారు MBBS సీట్ రావాలని. నైట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ నైట్ అంతా పని చేస్తారు. ఎందుకు? వాళ్ళకు మంచిగా లైఫ్ సెటిల్మెంట్ కావాలని. అన్నిటి కోసం కష్టపడుతున్నావు. నీ ఎడ్యుకేషన్ కోసం కష్టపడుతున్నావు, నీ బిజినెస్ పైకి రావాలని కష్టపడుతున్నావు, నీ వైఫ్ అండ్ హస్బెండ్ భార్య భర్త లేదా పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలని కష్టపడుతున్నారు. అన్ని విషయాల్లో కష్టపడుతున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. వీటికి అన్నిటికీ బహుమానాలు పొందుకుంటున్నావు. ఒక్కొక్క రంగంలో ఒక బహుమానం, ఇంజనీర్కి ఒక బహుమానము, డాక్టర్కి ఒక బహుమానము, అన్నిటికీ ఒక బహుమానము. ప్రతి ఒక్క దానికి నువ్వు చేసే ప్రతి ఒక్క పనికి అన్నిటికీ కూడా ఈ లోకంలో బాగా కష్టపడి బాగా చదివితే కాలేజ్ లో నీకు గోల్డ్ మెడల్ ఇస్తారు. అలాంటి మంచి మంచి బహుమానాలు ఉన్నాయి మరి యేసే దగ్గర. ఈ గోల్డ్ మెడల్ నీ వెంట వస్తుందా? ఈ గోల్డ్ ప్లేట్స్ నీ వెంట వస్తాయా? నాకు ఇచ్చారు ఒక అవార్డు ఇచ్చారు. నాకేంటి ఇచ్చారంటే అవార్డ్స్ ఇచ్చారు. నా ప్రీచింగ్స్ చూసి ఇంగ్లీష్ అండ్ తెలుగు ప్రీచింగ్ నేను చెప్తాను, నెక్స్ట్ వీక్ నుంచి అవి ఉంటాయి. అవి చూసి బిషప్ అన్న ఇంప్రెస్ అయ్యి మరి నాకు అవార్డుకి ఇచ్చారు. ఈ అవార్డు నా వెంట వస్తుందా? ఈ ఇంటర్నేషనల్ అవార్డు నా వెంట వస్తుందా? లేకపోతే నేను బైబిల్ కాలేజ్ లో చదివిన సర్టిఫికెట్ నా వెంట వస్తుందా? లేదా నీ దగ్గర ఉన్న గోల్డ్ మెడల్ నీ వెంట వస్తుందా? నీ కూడా ఎన్నో అవార్డ్స్ రావచ్చు. వెల్ టీచర్ గా రావచ్చు, గుడ్ లెక్చరర్ గా రావచ్చు, గుడ్ ప్రీచర్ గా రావచ్చు, సన్మానాలు చేయించుకుంటుండొచ్చు. అన్నిటికి కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఈ లోకంలో ఉన్నాయి. గోల్డ్ మెడల్ ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి. అవన్నీ నీ వెంట వస్తాయా? వాటిని నీ వెంట తీసుకొని వెళ్తావా? నీకున్న దగ్గర ఉన్న శాలువాలు కానీ ఏదైనా సరే, నీకు ఇచ్చిన గిఫ్ట్స్ కానీ, నీ పేరెంట్స్ నీకు ఎంతో వాల్యుబుల్ గా ఇచ్చిన మొబైల్. ఇప్పుడు మా నాన్న నాకు మినిస్ట్రీకి రెడ్మీ మొబైల్ కొనిచ్చారు. ఈ మొబైల్ నా వెంట వస్తుందా? నా ప్రాణం పోయినప్పుడు ల్యాప్టాప్స్ వస్తాయా, కంప్యూటర్స్ వస్తాయా? ఏమొస్తాయి? ఏవి రావు. ఈ శరీరం కొన్ని వెంట రావు, వదిలేయాల్సిందే. అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. టెంపరీగా ఉన్నాం మనం ఈ లోకంలో. ఈ లోకంలో మనం ఎవరు? we are the travelers in this world. ఈ లోకంలో మనం జస్ట్ యాత్రికురాలమై ఉన్నాం. అన్ని వదిలేయాల్సిందే. పరలోకంలో నిజమైన బహుమానాలు ఉన్నాయి. నీ కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రధాన కాపరి నీకు బహుమానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేసే సేవకి నీకు ఇక్కడ బహుమానము లేకపోవచ్చు, గుర్తించకపోవచ్చు, కానీ యేసయ్య నీ సేవని గుర్తిస్తున్నాడు. నువ్వు చేసే పనికి ఇక్కడ ప్రజలు నిన్ను గుర్తించట్లేదేమో, మేబీ నీ పేరెంట్స్ గుర్తించట్లేదేమో, నీ సేవకులే గుర్తించట్లేదేమో, నిన్ను ఎంకరేజ్ చేయట్లేదేమో, కానీ పరలోకంలో నువ్వు చేసే సేవ, అది ఆన్లైన్ మినిస్ట్రీ అయినా, ఫేస్బుక్ మినిస్ట్రీ అయినా, లేకపోతే ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అయినా, ఎవాంజలిస్ట్ అయినా, అపోస్తుల్ అయినా, ప్రాఫిట్ అయినా, టీచర్ అయినా, ఎవరైనా ఏదైనా కావచ్చు, పాస్టర్ అయినా ఉండొచ్చు, చిన్న గుడిసెలో నువ్వు సేవ చేయొచ్చు, విలేజెస్ లోకి వెళ్ళి సేవ చేయొచ్చు, రోడ్డు మీద నిలబడి చేస్తున్న సేవ కూడా పరలోకంలో నీకు బహుమానం ఉంది. మైక్ లేకపోయినా సేవ చేయొచ్చు, మ్యూజిక్ లేకపోయినా సేవ చేయొచ్చు. ఇవి కాదు బ్యాక్గ్రౌండ్ చూసి సేవ చేయడం, ఇది కాదు, అది కాదు. మెయిన్ ఎక్కడ నువ్వు నిలబడుకొని ఉన్నావో అక్కడ నువ్వు చేసే సేవ అది రైట్ వేలో ఉంటే తప్పకుండా పరలోకంలో ప్రధాన కాపరైన యేసయ్య దగ్గర నీ దగ్గర ఏముందండి? బహుమానం ఉంది. నీకు బహుమానం ఉంది. నీ దగ్గర యేసయ్య ఉన్నాడా? నీ దగ్గర యేసయ్య ఉన్నాడా? నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? నువ్వు అనుకుంటున్నావేమో చిన్న సేవ అని. నేను అలాగనే అనుకుంటున్నా. నా ఆన్లైన్ పరిచర్య చాలా చిన్నది. ఒకప్పుడు ఎవరు నా యూట్యూబ్ ని హ్యాక్ చేసేసారు తెలుసా? 200 సబ్స్క్రైబర్స్ పోయారు. 7 years గా ఉన్న యూట్యూబ్ ఛానల్ ఎవరో హ్యాక్ చేశారు. మళ్ళీ క్రియేట్ చేసుకున్నాను. మళ్ళీ దాంట్లో రోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఈ వాక్యాలని. నేను అనుకుంటున్నా చాలా చిన్న పరిచర్య, ఎవరు కూడా నన్ను అంతగా ఎంకరేజ్ చేయరు. నేను ఎంతగానో బాధతో ఉన్నాను అని నా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేయరు, నా రిలేషన్స్ నన్ను ఎంకరేజ్ చేయరు, నన్ను ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు.
లేదు. నేను అది కృంగిపోతున్నానా? నా వాక్యము విని చాలా మంది రక్షణలోకి వస్తున్నారని యేసుకి స్తోత్రం కలుగును గాక. రక్షణలోకి వస్తున్నా నేను తెలుసుకున్నాను. యేసుకి మహిమ కలుగును గాక. నా చిన్న పరిచర్య చేసి నేను కృంగిపోతున్నానా? బయట పరిచర్య చేయాలంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇంకా వేసే సమయం రాలేదు. నేను ఉన్నాను, కానీ బయటికి వెళ్ళే రోజులు కూడా వస్తాయి. అలాగే చిన్న పరిచర్య చేస్తున్నారని మీరు కృంగిపోవద్దు. వాళ్ళు ఇంటర్నేషనల్ లో ఉంది అంటే దేవుడు వారిని అలాగా వాడుకుంటున్నాడు. ఆ దైవజనులని ఆ విధంగా వాడుకుంటున్నాడు. నిన్ను కూడా తప్పకుండా నిలబెడతాడు. ఈ లోకంలో నువ్వు చేసే ప్రతి పనికి పరలోకంలో నీకు బహుమానం ఉంది. ఈ రోజు ఎంతమంది పేదలను ఆదుకున్నావు, ఎంతమంది ఆఫర్స్ కి నువ్వు భోజనం పెట్టావు, ఈ రోజు ఎంతమంది విడోస్ కి మీరు ఈ రోజు జీవితాన్ని ఇచ్చారు అంటే వారికి ఇల్లు కట్టి ఇవ్వడము, వారికి మంచి లైఫ్ ని సెటిల్ చేయడము. ఈ రోజు ఎంతమంది సేవకులకి మీరు వారిని ఆదరిస్తున్నారు, ఎంతమంది బీద సేవకుల్ని వారి మీరు పైకి లేవనెత్తి వారికి మీరు కావాల్సినవన్నీ సమకూరుస్తున్నారు, వారి చర్చికి హెల్ప్ చేస్తున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు. అన్నిటికీ పరలోకంలో బహుమానం ఉంది. నువ్వు చేస్తున్న సేవకి, నువ్వు చేస్తున్న పనికి నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇదే మాట. నువ్వు చేస్తున్న సేవకి, నువ్వు చేస్తున్న పనికి నీకు పరలోక రాజ్యంలో బహుమానాలు ఉన్నాయి. ఈ లోకంలో నేను ఎవరు గుర్తించట్లేదని, ఈ లోకంలో అయ్యో నా తల్లిదండ్రులు నన్ను గుర్తించట్లేదే, నా భర్త నన్ను గుర్తించట్లేదే, నా భార్య నన్ను గుర్తించట్లేదే, నా సేవకులు నన్ను గుర్తించలేదు, నువ్వేం దిగులు పడక్కర్లేదు, కృంగిపోనక్కర్లేదు. ఈ లోకంలో గోల్డ్ మెడల్ రాకపోయినా, ఈ లోకంలో నీకు చదువు రాకపోయినా, ఈ లోకంలో నువ్వు పనికి మాని అంటే ఈ లోకంలో నువ్వు పనికి మాలిన వ్యక్తిగా, పనికి రాని దానిగా, పనికి ఏమంటారంటే పనికి మాలిన వ్యక్తిగా, పనికి రాని వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంలో ఎంత దిగజారిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా నువ్వు కానీ ఇట్లానే ఇదే దిగజారిన స్థితిలో ఇలాగే ఉన్నప్పుడు, పాప రూపంలో ఉన్నప్పటికీ ఇట్లాగనే ఉన్నప్పటికీ కూడా నువ్వు రిపెంట్ అయి నువ్వు ఈరోజు మారు మనసు పొంది ఆ పాప రూపం నుంచి బయటికి వస్తే పరలోక రాజ్యంలో నీకు బహుమానం ఉంటుంది. యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా జీవిస్తే పరలోక రాజ్యంలో నీకు మహిమ కిరీటం ఉంది. యేసయ్య చెప్పిన ప్రకారము నువ్వు ఈ లోకంలో లోపలి ఆయన ప్రకారం, ఆయన వాక్య ప్రకారము ఎవరైతే జీవిస్తారో వారికి పరలోక రాజ్యంలో ఎంత అద్భుతమైన బిరుదులు ఉన్నాయి. యేసయ్య చేతుల మీద తలపైన యేసయ్య కిరీటం పెడతారు. ఎలా ఉంటుంది అది? ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రధాన కాపరి నీ తలపైన కిరీటం పెట్టాడు. అప్పుడు ఎంతగా ఆనందిస్తావు నువ్వు. అయ్యా యేసయ్య నా సేవని నువ్వు గుర్తించావా, అయ్యా నా పనులను గుర్తించావా, ఎంత మంచి యేసయ్యవయ్యా నువ్వు, ఎంత మంచి దేవుడు అయ్యా అని ఆనందించి గంతులు వేసే కాలం త్వరలో ఉంది నీ జీవితంలో. ఎంతమంది పేదవాళ్ళను నువ్వు ఇక్కడ ఆదుకున్నావో, ఎంతమంది నీ వల్ల జీవితాలు కట్టబడి ఈ రోజు ముందుకు వెళ్ళిపోతున్నారో, అన్నిటికీ కూడా నీ పనులన్నిటివి నువ్వు చేసే మంచి మంచి ఉపకారాలన్నిటికీ కూడా నువ్వు వెళ్తున్న ఆర్ఫనేజెస్ కి, నువ్వు కట్టించిన ఆర్ఫనేజ్ కి, నువ్వు నడిపే బైబిల్ కాలేజ్ కి, దేనికైనా ప్రతి ఒక్క దానికి కూడా పరలోక రాజ్యంలో నీకు బహుమానాలు ఉన్నాయి. శోధనలు అనేవి వస్తాయి, శోధకుడు శోధిస్తాడు. వాటిని నువ్వు జయించినప్పుడే జీవ కిరీటం నువ్వు పొందుకుంటావు. నేను జయించలేను, ఈ పాపాన్ని నేను జయించలేను యేసేపు అన్నాడా? తన యజమాని భార్య వచ్చి అరే నువ్వు ఉండు, ఈ రోజు నైట్ నాతోటి ఉండు అంటే నేను ఉంటానులే, నువ్వైతే అంటావేమో యవనస్తుడా, ఒక ఆటిని ముందుకు వచ్చి అలాగ ప్రవర్తిస్తే నువ్వు ఉంటావేమో, ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి ఉండమంటే ఉంటావేమో. ఆ నైట్ నువ్వు నీ శరీరాన్ని ఏం చేసుకుంటారు, డిస్ట్రాయ్ చేసేసుకుంటారేమో, కామ కోరికలకి బలి అయిపోతావేమో. మరి యేసేపు అయ్యాడా? యేసేపు ఎంత అందగాడు, యేసేపు చాలా చక్కగా ఉండేవాడు, రూపవంతుడు, మంచిగా ఉన్నవాడు. అతను తలుచుకుంటే చేయొచ్చు, పాపం చేయడం ఒక్క నిమిషం. కానీ దేవునికి భయపడుతున్నాడు యేసేపు, దేవునికి భయపడుతున్నాడు. యేసయ్య చూస్తున్నాను నన్ను, యేసయ్యకి నేను లెక్కపు చెప్పాలి రేపొద్దున అనే భయం ఉంది, దైవ భావం ఉంది. గాడ్ ఫియర్ ఇన్సైడ్ హిమ్. అతనిలో యేసయ్య
భయం ఉంది. అందుకే he cannot do the sin. అందుకే పాపం చేయలేకపోయాడు. He was ran away out of from that sin. ఆ పాపం నుంచి అతను పారిపోయాడు. జోసెఫ్, యోసేపు, వాట్ అబౌట్ యు? ఈ రోజు నీ జీవితం ఏంటి? పరలోకంలో బహుమానం పొందుకొని ఉంటాడు. చేయని తప్పుకు జైలుకి వెళ్ళిపోతున్నావేమో, చేయని తప్పుకి నిందలు అనుభవిస్తున్నావేమో, ఎవరు నిన్ను ప్రోత్సహించకపోయినా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా, నీ భార్య నేను ఆదరించట్లేదేమో, నీ భర్త నేను ఆదరించట్లేదేమో, నీ పేరెంట్స్ నేను ఆదరించట్లేదేమో, వాళ్ళు నేను అర్థం చేసుకోవట్లేదేమో, ఈ లోకంలో అయ్యో నేను ఒక పనికి మారిన అమ్మాయిగా, ఒక పనికి మారిన వ్యక్తిగా నేను ఉన్నానని నువ్వు చింతిస్తున్నావేమో, ఈ లోకంలో నేను దేనికి పనికి రాను, నా తోబుట్టులందరూ హై లెవెల్లో ఉన్నారు, నేను ఇట్లాంటి స్థితిలో ఉన్నాను అని నువ్వు కురిగిపోతూ ఉన్నావు. కురిగిపోవద్దు ఈరోజు, నలిగిపోవద్దు ఈరోజు, భయపడవద్దు ఈరోజు, శోధనలు చూసి భయపడవద్దు, సాతాన్ని చూసి భయపడవద్దు. ఈరోజు వారు నువ్వు ఏం చేయాలంటే అపవాదిని నీ పాదాల కింద త్రొక్కి వేయాలి. శోధన జయించిన వాళ్ళ జీవ కిరీటము, అపవాదిని వాళ్ళ నాలుగు త్రొక్కి వేయాలి. అప్పుడే నీకు జీవ కిరీటము. సాతాను వేస్తున్న ఉచ్చుల నుంచి నువ్వు బయటికి రావాలి. వేటగాడు వేసిన ఉనిలో నుంచి నువ్వు బయటికి రావాలి. లోక సంబంధమైన ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నుంచి, అబద్ధాల నుంచి, మోసాల నుంచి, దొంగతనం నుంచి, ఐడిల్ వర్షిప్ నుంచి నువ్వు బయటికి రావాలి. లోక సంబంధమైన పాపక్రియలన్నింటిలో నుంచి నువ్వు బయటికి రావాలి. శరీరాశ నుంచి బయటికి రావాలి. అంతే, నువ్వు నేత్రాశ నుంచి బయటికి రావాలి. జీవపు డబ్బా నుంచి నువ్వు బయటికి రావాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అలాగా ఎవరైతే బయటికి వస్తారో వాళ్ళనే జీవ కిరీటం. ఆ శోధనలు అంటే నేను వేసే కోసం ఎన్నో శోధనలు భరిస్తున్నానులే, నాకు పరలోక రాజ్యంలో కిరీటం ఉంటుందిలే ఈ శోధనలకి, ఆయన పర్వాలేదు, ఏమైతుంది, శోధనలు మాత్రమే కదా, ఏం పర్లేదు, తిండి లేకుండా ఉంటాను, బట్టలు లేకుండా ఉంటాను, డ్రెస్ లేకుండా ఉంటాను. ఏంటంటే డ్రెస్సెస్ లేకుండా, కొంతమందికి ఏంటంటే డ్రెస్సెస్ పైన కూడా ఎక్కువ థాట్స్ ఉండదు. డ్రెస్సెస్ లేకపోయినా ఉంటాను, తిండి లేకపోయినా ఉంటాను, కానీ ఆ సినిమా హీరో చూడకుండా నేను బతకలేను, ఆ సీరియల్ యాక్టర్ని చూడకుండా నేను బతకలేను, ఆ అమ్మాయితో ఉండకుండా నేను ఉండలేను, ఆ అబ్బాయితో ఉండకుండా నేను ఉండలేను, ఆ పాపం చేయకుండా నేను ఉండలేను, అబద్ధం చెప్పకుండా నేను ఉండలేను, నేను కోపం చెప్పకుండా ఉండలేను, నేను మోసం చేయకుండా ఉండలేను, దగా చేయకుండా ఉండలేను, జాగ్రత్త చేయకుండా, వ్యభిచారం చేయకుండా నేను ఉండలేను అంటున్నావు నువ్వు. ఇది కరెక్టేనా? క్రిస్టియన్స్ ఇలాగా అనొచ్చా? అంత ఆనందం ఏముంది లోకంలో? ఏమీ లేదు ఈ లోకంలో. అంత వేస్ట్. ఈ లోకంలో ఉండేదంతా ఏంటంటే కచరా. ఇట్ ఈస్ జస్ట్ డస్ట్. ఏమన్నారు పౌలు గారు? ఏమన్నారు? ఈ లోకం పెంట పెంట పెంటన, ఆ పెంటని ఎందుకు అంటించుకుంటున్నావు నువ్వు? ఇంత అద్భుతమైన ప్రధాన కాపరి ఇచ్చే అద్భుతమైన బహుమానం నీకు వద్దా? ప్రధాన కాపరి ఎవరు? యేసయ్యనే. యేసయ్య ఇచ్చే బహుమానం నీకు వద్దా? నీకు వద్దా? జీవ కిరీటం నీకు వద్దా? మహిమ కిరీటం నీకు వద్దా? అక్షయ కిరీటం నీకు వద్దా? ఇంకా ఎన్నో కిరీటాలు ఉన్నాయి, టైం లేదు చెప్పడానికి. ఎన్ని కిరీటాలు ఉన్నాయి, ఎన్ని బహుమతులు ఉన్నాయి, బంగారు వీధులు ఉన్నాయి నీ కోసం ఎదురు చూస్తున్నాయి, బంగారు ఇల్లు నీ కోసం ఎదురు చూస్తుంది. ఇవన్నీ ఏమి వద్దు, ఏమి వద్దు, ఏమి వద్దు, ఏమి వద్దు అంటావా? పరలోక రాజ్యానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? యేసయ్య వాక్యం చెప్పినంత మనం పరలోక రాజ్యానికి వెళ్తారనుకుంటున్నారా? బాప్తిసం తీసుకున్నంత మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఆరాధించే వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారా? కాదు, అంత ఈజీ కాదు. యేసయ్య రాజ్యానికి వెళ్ళాలంటే పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా జీవించాలి. యేసయ్య ఏమన్నాడు? నా వలె పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా మీరు జీవించాలని యేసయ్య చెప్పాడు. పౌలు అలాగనే జీవించాడు, యేసేపు కూడా అలాగనే జీవించాడు, దెబోరా కూడా అలాగనే జీవించింది, ఎస్తేర్ కూడా అలాగనే జీవించింది. మరి నువ్వు? యోబు అలాగనే జీవించాడు. మరి నువ్వు జీవిస్తున్నావా? అబ్రహాం కూడా అలాగనే జీవించాడు. నువ్వు జీవిస్తున్నావా? వాళ్ళందరూ పరిశుద్ధులుగానే జీవించారు. ఇంకా అబ్రహాం అయితే ఇల్లు కూడా కట్టుకోలేదు, గుడారాలు వేసుకుని బతికారు వాళ్ళందరూ. అలాంటి స్థితి మనకు వద్దులేండి. యేసయ్య మనల్ని ఉన్నతంగా దీవిస్తాడు, అది వేరు. గుడారాలు వేసుకోమని చెప్పింది గ్రేస్ అని చెప్పి ఇప్పుడు ఇళ్ళ నుంచి బయటకు వచ్చి గుడారాలు వేసుకోవద్దండి. ఒకసారి ఆలోచించుకో, ఎలా ఉంది నీ బ్రతుకు, ఎలా ఉంది నీ జీవితం? ఒక
ఒకసారి ఆలోచించు. ఇట్లాంటి బహుమానాలు మళ్ళీ దొరుకు. ఎట్లాంటి బహుమానాలు? ఈ బహుమానాలన్నీ వెళ్ళిపోతే ఏంటి? ఈ లోకంలో నువ్వు పొందుకుంటున్న ఈ సెలబ్రిటీ బహుమానాలు, సెలబ్రిటీస్ పొందుకుంటున్న అవార్డ్స్ వాళ్ళ వెంట వస్తాయా? రావు. సీరియల్ యాక్టర్స్ పొందుకుంటున్న అవార్డ్స్ వాళ్ళ వెంట వస్తాయా? రావు. నువ్వు తీసుకుంటున్న కాలేజ్ లో లేదా మెడికల్ సీట్లలో నువ్వు తీసుకుంటున్న బహుమానాలు, ఎంబీబీఎస్ గవర్నమెంట్ జాబ్స్ నువ్వు తీసుకుంటున్న మరి గిఫ్ట్స్ నీ వెంట వస్తాయా? రావు. ఏది నీ వెంట రాదు. VBS లో తీసుకుంటున్న బహుమానాలు, సండే స్కూల్లో తీసుకున్న బహుమానాన్ని వెంట వస్తాయా? రావు. ఏది రావు. అవన్నీ కూడా టెంపరీ, అవన్నీ వ్యర్థమవన్నీ. జస్ట్ ఊరికే ఎంకరేజింగ్ మాత్రమే, అవి కాదు. నిజమైన బహుమానం ఎవరంటే యేసయ్యనే. ఆ యేసయ్య నీ హృదయంలోకి చేర్చుకో. ఆ యేసయ్య నీ జీవితంలోకి రానివ్వు. అప్పుడు నీ జీవితము ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతంగా మార్చబడుతుంది. బహుమానాలు ఉన్నాయి. ఎలాంటి బహుమానాలు ఉన్నాయంటే అంత అద్భుతమైన బహుమానాలు ఉన్నాయి. ఎప్పుడు తెలుసా? అని ఇప్పుడు కాదు. రెండో రాకడ యేసయ్య వచ్చిన తర్వాత మధ్యాకాశంలో ఇవన్నీ పడతాయి కదా. ఏవి? ఈ దురాత్మలన్నీ పడతాయి కదా. ఇప్పుడు ఈ రూల్ చేస్తూ ఉన్నాయి కదా ఈ ప్రపంచాన్ని. అవన్నీ పడతాయి. అప్పుడు మధ్యాకాశంలో బిందు జరుగుతుంది. అప్పుడు యేసయ్య బహుమానాలు ఇస్తాడు. అద్భుతమైన బహుమానాలు. నీ శ్రమకు తగిన బహుమానం, నీ కష్టానికి తగిన బహుమానం. అన్ని విషయాలలో నువ్వు ఎంతమంది ఆ అనాథ పిల్లని ఆదరించావు, ఎంతమందికి సువార్త ప్రకటించావు, బస్సులలో వెళ్తున్నప్పుడు ఎంతమందికి యేసయ్య వాక్యం చెప్పావు, రైళ్లలో వెళ్తున్నప్పుడు ఎంతమంది, ట్రైన్స్ లో వెళ్తున్నప్పుడు ఎంతమందికి వాక్యం చెప్పావు, ఏరోప్లేన్ లో ప్రయాణం చేసినప్పుడు ఎంతమందికి వాక్యం చెప్పావు, ఎంతమంది రక్షింపబడ్డారు, షిప్ గా ఉన్నప్పుడు, షిప్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఎంతమందికి వాక్యం చెప్పావు, ఆటో డ్రైవర్స్ కి ఎంతమందికి వాక్యం చెప్పావు, నీ నైబర్స్ కి ఎంతమందికి వాక్యం చెప్పావు, నీ బంధువులకి ఎంతమందికి వాక్యం చెప్పావు, ఎంతమంది రక్షణలోకి వచ్చారు, ఎంతమంది మారు మనసు పొందారు. వాటికి బహుమానాలు ఉంటాయి. వాక్యం చెప్తున్నప్పుడు కూడా ఎలాగ ఉంటుంది అంటే ఆ వాక్యము అభిషేకం అనేది ఇతరులకు వెళ్ళాలి. వాక్యం అనేది వాళ్ళ హృదయాలని తాకాలి. అది మేము చేయలేము, మేము తాకివ్వలేము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటాడు ప్రతి ఒక్క సేవకుని, సేవకురాల్ని. కాబట్టి ఆ హృదయాలలోకి సుట్టుగా వెళ్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒక్కొక్క బహుమానం ఒక్కసారి ఆలోచిస్తే జీవ కిరీటం ఎలా ఉంటున్నది, జీవ కిరీటం ఎట్లా ఉంటున్నది. దగ్గ 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 మెరుస్తుంది. ఈ లోకం బంగారం పనికిరాదు. ఈ 24 క్యారెట్స్ గోల్డ్ అంటారు, లేకపోతే 7 వారాల నగలు అంటారు. ఇవి ఏది కూడా పనిచేయవు. నథింగ్. ఏది కూడా పనిచేయదు. ఏది కూడా పనిచేయవు. ప్లేస్ అవుతుంది. ఈ గోల్డ్ అంతా వేస్ట్. ఈ గోల్డెన్ హిల్స్ అంటారు, గోల్డెన్ టెంపుల్స్ అంటారు, అన్ని వ్యర్థమే. ఏ గోల్డ్ పనిచేయదు. అంత డూప్లికేట్ గోల్డ్. అవన్నీ దుబాయ్ గోల్డ్ అంటారు. ఏ గోల్డ్ అయినా సరే అంత వేస్టే. గోల్డ్ అంతా వేస్టే. బంగారం అంతా కూడా ఏంటి? మామూలు ఇక్కడ ఉన్న బంగారం చూసి అబ్బా ఎంత బాగుంది బంగారు చైను అంటున్నారు, ఎంత బాగుంది రింగు అంటున్నారు. పరలోకంలో ఎట్లాంటి గోల్డ్ ఉంటుందో తెలుసా నీకు? పరలోకంలో ఉన్న బంగారం ఎలాంటిదో తెలుసా? ఏ లైట్లు పనిచేయవు, ఎలాంటి గోల్డెన్ హిల్స్ పనిచేయవు, ఏది అసలు వేస్ట్. అంతేగా పరలోకంలో బంగారు వీధులు ఎలా ఉంటాయి? ఒకసారి నీ ఊహకు అందదని ఒకసారి ఆలోచించు. పరలోకం ఎలా ఉంటుంది, జీవ కిరీటం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు. జీవ కిరీటము యేసయ్య నీ తల మీద పెట్టే ఎట్లా ఉంటుంది? మరి బ్రదర్ సిస్టర్ ఎలా ఉంటుంది? యేసయ్య నిన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని జీవ కిరీటం ఇచ్చి బలా నా నమ్మకమైన దాసుడా, బలా నా నమ్మకమైన దాసుడా అని చెప్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత మనోహరంగా ఉంటుంది, ఎంత తేజస్సుతో నింపబడుతుంది. నీ జీవితం మార్చబడుతుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎంత పరలోకంలో యేసయ్య నాకు బహుమానం ఇచ్చాడని ఎంత ఆనందిస్తావు నువ్వు. ఈ లోకంలో గిఫ్ట్స్ ఇస్తేనే పొంగిపోతున్నావు. ఈ గిఫ్ట్స్ లో ఈ లోకంలో అవార్డ్స్ ఇస్తేనే ఆనందిస్తున్నారు. బైబిల్ కాలేజ్ సర్టిఫికేట్ తీసుకుంటూనే, PhD లేకపోతే ఇంకా ఏంటంటే PhD తీసుకుంటూనే, బిషప్ గా సర్టిఫికేట్ తీసుకుంటూనే ఆనందిస్తున్నావు. కానీ పరలోకంలో వీటినన్నిటికీ మించిన అద్భుతమైన బహుమతులు ఉన్నాయి. జీవ కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం, ఎట్లాంటి కిరీటాలు ఉన్నాయి. వీటి కోసం
తీసుకొని వ్యర్థమైన చూడడం కాదు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడాలి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళు నరకానికి వెళ్తారు, జాగ్రత్త. కామిక్ షోస్ చూసే వాళ్ళు పాతాళానికి వెళ్తారు, జాగ్రత్త. అపవిత్రమైన అశ్లీలమైన దృశ్యాలు చూసే వాళ్ళు పాతాళంలో అడుగు పెడతారు, జాగ్రత్త. రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యూట్యూబ్ చూసి ఏం చూస్తున్నావు నువ్వు? యూట్యూబ్ లో వాక్యాలను పెట్టి ఏం వింటున్నారు మీరు? ఏం చూస్తున్నారు మీరు? ఎలాంటి దృశ్యాలు చూస్తున్నావు? నీ కళ్ళని చెడగొట్టే దృశ్యాలను చూస్తున్నావు. నీ మనసును చెడగొట్టే దృశ్యాలను చూస్తున్నావు. నీ ఆలోచన చెడగొట్టే దృశ్యాలను చూస్తున్నావు. అందుకే పాపం పెరిగిపోయింది. అందుకే ఎక్కడ చూసినా మానభంగాలు ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా రేప్స్ ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా మోటార్స్ ఎక్కువైపోయినాయి. భయంకరంగా చంపేస్తున్నారు. ఎందుకు? ఇదిగో ఈ ఇంటర్నెట్, యూట్యూబ్ చూసి సోషల్ మీడియాలో అన్ని ఎక్కించుకొని పాపాలు ఎక్కించుకొని దాని ప్రకారం తయారవుతున్నారు. సార్ ఆలోచించుకొని జీవితం ఎట్లా ఉందో. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటివో తెలుసా నీకు? సినిమాలు సీరియల్ ఒక్కటే కాదు, ఎన్నో ఉన్నాయి. ఏదో పటాస్ అంట మా ఫ్రెండ్స్ చూసేవాళ్ళు ఆ హాస్టల్లో ఉన్నప్పుడు అలాంటి దయ్యాలని వాళ్ళకి చెప్పాను, అలాంటివి చూడొద్దండి మీరు అన్న. అట్లాంటి అశ్లీలమైన డాన్స్లు ఎందుకు మీకు అన్నానే? అట్లాంటి అశ్లీలమైన పోకిరి మాటలు ఎందుకు నీకు అన్నా? పోకిరి మాటలు నీకు తెలుసా ఎంత భయంకరమైన? మన పోకిరి చేస్తారు ఎందుకు నీకు? ఆ సరస్వతులు ఎందుకు నీకు అన్నాను? వాళ్ళు దూరమయ్యారు, పోయారు. కానీ వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే వారు ఒక రోజు రక్షణలోకి రావాలని. పోయారని ఎందుకన్నానంటే బాధపడ్డాను, కుమిలిపోయాను, వదిలేశాను, అంతే. నేనే కాదు, వాక్యం చెప్పే ప్రతి సేవకుడు, ప్రతి ఒక్క సేవకురాలు వాళ్ళ స్నేహితులు వదిలేపోతారు, వాళ్ళ ఫ్రెండ్స్ వదిలిపోతారు, రిలేషన్స్ వదిలిపోతారు. ఎందుకంటే లోకంలో ఉంటారు కదా, వారికి నచ్చదు. ఆఖరికి పేరెంట్స్ కూడా వదిలేపోతారు. అలాంటి స్థితి కూడా వస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ కూడా లోకంలో ఉంటే వారికి కూడా ఈ మాటలు నచ్చవు. గ్రహించాలి. పాపాన్ని కౌగిలించుకోవడం, పాపాన్ని గుర్తు పెట్టుకోవడం, ఇట్లాంటి క్రియలు కొద్దు. ఇలాంటి క్రియలు చేయకూడదు. మారు మనసులోనికి రావాలి. సంపూర్ణంగా యేసయ్య రూపాంతరంలోనికి నువ్వు రావాలి. యేసయ్య చూసే కన్నులో నీకు రావాలి. యేసయ్యని ఆరాధించే పెదవులు నీ పైకి రావాలి. యేసయ్య ఇచ్చే అద్భుతమైన అభిషేకం నువ్వు పొందుకోవాలి. లోకంలో యేసయ్య సువార్తని, యేసయ్య రాజ్యాన్ని కట్టే కుమారుడుగా, కుమార్తెగా ఉండాలి. అది క్రైస్తవులంటే, అది విశ్వాసులంటే, అది అభిషక్తులంటే, అది అనాయింటెడ్ పర్సన్స్ అంటే అలా ఉండాలి. అలా ఉండాలి. యేసయ్య రాజ్యాన్ని కట్టే బిడ్డలుగా మీరు ఉండాలి. మీరు మంచిగా మరి ఏంటంటే వర్షిపులు ఆరాధించే వాళ్ళైతే, వర్షిపర్స్ అయితే ఆరాధించే బిడ్డలు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. వాక్యం చెప్పే బిడ్డలు ఆత్మతో సత్యముతో వాక్యం చెప్పాలి. ఏదో వచ్చినాము, చెప్పేసినాము, పోయినాము అన్నట్టు ఉండకూడదు. బహుమానాలను పొందుకోవాలి అంటే ఎంత ఖచ్చితంగా ఉండాలి. నీ వాక్యం అవునంటే అవును, కాదంటే కాదు, అంటే ఖండించే వాక్యంగా, సరిదిద్దే వాక్యంగా, బుద్ధి చెప్పే వాక్యంగా ఉండాలి. ఇది దిద్దుబాటు కాలం అని నేనే చెప్పాను. నేను ప్రధాన కాపరి తలుపు యొద్దనే నిలుచుకొని ఉన్నాడు, నేను చూస్తూ ఉన్నాడు. నువ్వు చేసే క్రియలన్నిటికీ కూడా రేపు పొద్దున నువ్వు లెక్క అప్పచెప్పాలి. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. జీవ గ్రంథంలో నీ ప్రతి పాపం రాయబడుతుంది. అన్ని కూడా ఆ రోజు యేసయ్యా నేను తెలియక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూస్తున్నాను, ఆ పటాస్ చూస్తున్నాను, ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను, ఇంకా అశ్లీలమైన దృశ్యాలు చూస్తున్నాను. ఆ జోక్స్ నేను వదులుకోలేను, ఆ బ్రహ్మానందాన్ని నేను వదులుకోలేను, వాళ్ళని నేను వదులుకోలేను, వీళ్ళని నేను వదులుకోలేను. వాళ్ళందరూ కూడా మనుషులే. బ్రహ్మానందం కూడా యేసయ్య గురించి తెలుసుకోవడం ప్రార్థన చేయండి. వాళ్ళందరూ కూడా మనుషులే. వాళ్ళందరూ కూడా యేసయ్య గురించి తెలుసుకోవడం ప్రార్థన చేయండి. సెలబ్రిటీస్ అందరూ కూడా యేసయ్య గురించి తెలుసుకోవడం ప్రార్థన చేయండి. వ్యభిచారులందరూ కూడా యేసయ్య గురించి తెలుసుకోవడం ప్రార్థన చేయండి. ఐడిల్ వర్షిప్ పర్సన్స్ కూడా యేసయ్య గురించి తెలుసుకోవడం ప్రార్థన చేయండి. జాగ్రత్త చేసే వాళ్ళు కూడా యేసయ్య గురించి తెలుసుకోవాలి. కామంతో ఉన్న వాళ్ళు కూడా యేసయ్య గురించి తెలుసుకోవాలి. కామాంతులు కూడా మారిపోవాలి. లస్ట్ ఆఫ్ ఐ, కామపు చూపులు, మోపు చూపులు గల వాళ్ళు కూడా యేసయ్య గురించి తెలుసుకొని ప్రార్థన చేయండి. వాళ్ళందరికీ కూడా మీ సువార్త ప్రకటించాలి. వాళ్ళు అలా ఉన్నారా, నేను ఇలా ఉంటాను, వాళ్ళు అలా చేశారా, నేను ఇలా చేస్తాను, వద్దు ఇట్లాంటి మాటలు నాకు. వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళు అలా ఉంటే ఉంటారు. నువ్వు ముందు మారు. నువ్వు మారితేనే కదా నీ తల్లిదండ్రులు మారుతారు. నిన్ను చూసి నీ పేరెంట్స్ మారుతారు. నిన్ను చూసి నీ పిల్లలు మారుతారు. మా పిల్లలు మారడం లేదయ్యా, పాస్టర్ అయ్యా, నా ఫోన్ వస్తున్నాయి, మా కూతురు గురించి ప్రార్థన చేయండి.
కొడుకు గురించి ప్రార్థన చేయండి. వాళ్ళు లోకంలో మునిగిపోయారు. ఎప్పుడు చూసిన సినిమాలు, ఎప్పుడు చూసిన సీరియల్లే, వాటిల్లోనే మునిగిపోయినారు. ప్రార్థన చేయక అని ఫోన్లు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఎంత దుఃఖపడుతున్నారు, పేరెంట్స్ ఎంత దుఃఖపడుతున్నారు ఆలోచించండి. ఏ తాత్కాలికమైన ఎంజాయ్మెంట్ కోసము శాశ్వతమైన ఎంజాయ్మెంట్ వదులుకుంటున్నారే. ప్రధాన కాపరి తన ముఖం మీదనే నిల్చుకొని ఉన్నాడు. యేసయ్య కాలు ఒకటి పెట్టాడు, ఆల్రెడీ కాలు ఉంది, ఇంకొక కాలు గడప యొద్ద ఒక కాలు పెట్టాడు, ఇంకో కాలు పెట్టాడంటే నాకు వచ్చేస్తారు. అది ఈ క్షణమైనా రావచ్చు, ఇప్పుడు లైవ్ చూస్తున్నప్పుడే రావచ్చు. లైవ్ చూస్తున్న మీరందరూ కూడా, మీరు రక్షణలో ఉండి ఇక్కడ ఉన్న దైవజనులు ప్రభు కిరణ్ అన్న, లేకపోతే ఇంకా చాలా మంది చూస్తున్నారు, టక్కని వాళ్ళు మాయమైపోతే, యేసయ్య దూరమిని వాళ్ళు మాయమైపోతే, ఎక్కడికి పోయాడు ప్రభు కిరణ్ పాస్టర్ అని వెతుకుతారు. ఎక్కడికి పోయారు వీళ్ళు అని. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు, ఏరి నీ పక్కనే కూర్చొని భర్త చూస్తున్నాడు, నీ భార్య చూస్తుంది, వెళ్ళిపోయినారు. మీరు ఎక్కడికి పోయినారు? నేనున్నాను, నేను వాక్యం చెప్తున్నా, నేను మాయమైపోతారు. ఈ సిస్టర్ ఎక్కడికి పోయింది, గ్రేస్ ఎక్కడికి పోయింది వెతుకుతారు. నేను కనిపించాను. ఎందుకు? ఏసీ దగ్గరికి వెళ్ళిపోయింటా. నువ్వు విడవబడతావు. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మీకు? ఎట్లా భయం అవుతుంది కదా, వింటుంటేనే భయం అవుతుంది కదా. రాకడ సమయం ఇది. ఈ క్షణంలో రాకడ రావచ్చు. నువ్వు చెప్పలేవని, యేసయ్య చెప్పలేడని, తండ్రి అయిన యెహోవా దేవుని చేతిలో ఉందని. ఈరోజు నువ్వు రక్షణలోకి రావాలి. ప్రధాన కాపరి అయిన యేసు నీ జీవితంలోనికి రావాలి. ప్రధాన స్థలముగా యేసయ్యను ఉంచాలి. మొదటి స్థానము యేసయ్యకే నువ్వు ఇవ్వాలి. నీ జీవితంలో ఎవరికి కూడా ఇవ్వకూడదు, యేసయ్యకే ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్ యేసయ్యనే. పేరెంట్స్ కాదు, భార్య కాదు, వైఫ్ కాదు, హస్బెండ్ కాదు, చిల్డ్రన్ కాదు, టీచర్ కాదు, ఎవరు కాదు, యేసయ్యనే. నీ జీవితంలో మొదటి స్థానం యేసయ్యకే ఇవ్వాలి. ప్రధాన స్థానము, మెయిన్ ప్రయారిటీ యేసయ్యకే నువ్వు ఇవ్వాలి. ఇస్తున్నావా? ఇస్తున్నావా యేసయ్యకి? నీ మొదటి జీవితం, నీ మొదటి ప్లేస్, నీ మొదటి ప్రేమ ఎవరికి ఇస్తున్నావు నీవు? నీ ఫస్ట్ లవ్. ఫస్ట్ లవ్ అంటానే మళ్ళీ మీరు లవ్ లోకి వెళ్ళిపోతుంటే నేను ఆ లవ్ గురించి మాట్లాడటం లేదు. ఫస్ట్ లవ్ ఎవరు ప్రేమిస్తున్నావు నువ్వు? పేరెంట్స్ నా, టీచర్స్ నా, ఫ్రెండ్స్ నా, రిలేషన్స్ నా, వైఫ్ ఆర్ హస్బెండ్ నా, చిల్డ్రన్ నా? కాదు. ఎవరిని ప్రేమించాలి నువ్వు? యేసయ్యని ప్రేమించాలి. నీ మొదటి ప్రేమ యేసయ్య కావాలి. నీ మొదటి స్థానం యేసయ్య కావాలి. బ్రతుకుతే యేసయ్య కోసం బ్రతుకు, చావైతే యేసయ్య కోసం చనిపో. అంతే, అలాగనే ఉండాలి. ఈ లోక మాలిన్యము నీ లోనికి రాకూడదు. వస్తే నువ్వు క్రైస్తవుడివి కాదు, వస్తే నువ్వు క్రైస్తవురాలివి కాదు. శిక్షకి పాత్రలు అవుతారు, నరకాగ్నిలో కాలుతారు. జాగ్రత్త. నీ కళ్ళతోటి యేసయ్యని కనపరచు, నీ పెదాలతోటి యేసయ్యని నువ్వు కనపరచు, నీ హృదయంతోటి యేసయ్యని ఆరాధించు. ప్రధాన కాపరి గురించి సువార్త ప్రకటించు. అప్పుడే బహుమానాలు పరలోక రాజ్యంలో నువ్వు పొందుకుంటావు. ఊరికే కాదు పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడము, బహుమానాలు ఇచ్చేస్తాడు కదా అని చెప్పాడు. వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో, వాక్యాన్ని ఎవరైతే వారి జీవితాల్లో అప్లై చేసుకుంటారో, వాక్య లేఖనాల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలోకి అడుగు పెడతారు. పరిశుద్ధులు, పరిశుద్ధంగా ఎవరైతే ఉంటారో, హోలీనెస్ పీపుల్, పరిశుద్ధుడు పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధురాలిగా ఉంటారో, ఎవరైతే యేసయ్యలాగా రూపాంతరం, యేసయ్యలోకి రూపాంతరం చెంది జీవిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులు. వేరే వాళ్ళు కాదు. క్రిస్టియన్ అని చెప్పినంత మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళిపోలేవు నువ్వు. నీ పూర్వీకులు క్రిస్టియన్స్ అయినంత మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. వారి రక్షణ వారిదే, నీ రక్షణ నీదే. వారి బహుమానాలు వాళ్ళవే, నీ బహుమానాలు నీవే. నువ్వు బహుమానాలు పొందుకునే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు మంచి విశ్వాసిగా ఈ రోజు ఉన్నావా? నువ్వు యేసయ్యకి లోబడుతున్నావా? వాక్యం చేత ఉదక స్నానం చేయబడి ఉన్నావా? వాక్యం చేత అడ్డుకట్టబడి ఉన్నారా మీరు? వాక్యం నీలో ఉందా? ప్రార్థన జీవితం నీలో ఉందా? శోధనలు ఏది వచ్చినా జయించే శక్తి నీకు రావాలి. వాడు వచ్చి అంటాడు అపవాది, ఒక సినిమా చూడు, ఏం కాదులే, ఒక డ్రింకింగ్ చేయి, ఏం కాదులే, ఒక స్మోకింగ్ చేయి, ఏం కాదులే, ఒక పేకాటాడు, ఏం కాదులే, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడు, ఏం కాదులే, ఆ అపవిత్రమైన డాన్స్ చూడు, ఏం కాదులే, ఆ పాటలు పాడు, ఏం కాదులే అంటే నువ్వేం చెప్పాలి? సరే సతనా చూస్తాను అని నువ్వు వాళ్ళతో పాటు నవ్వుతావా? చూస్తాను. ఏమైతే చూస్తే అబ్బా అందరూ చూస్తున్నారు కదా, ఎవరి ఇష్టం వారిది, ఎవరి జీవితం వారిది అని చూస్తానులే అంటే వాడు ఇంకా ఎంత ఆనందిస్తాడో. అదే నన్ను చెప్పాల్సింది.
శరీరాశ, నేత్రాశ, జీవపునామం చూపించి నేను శోధిస్తే ఏం చెప్పాలి? సరే సినిమా చూస్తాను, సరే సీరియల్ చూస్తాను, సరే అబద్ధం చెప్తాను, సరే ఫ్యాషన్స్ అనుసరిస్తాను, సరే లోక మర్యాద ప్రకారమే జీవిస్తాను, సరే సరే తనను ఎట్లా చెప్తే అట్లే చేస్తాను అట్లా చెప్తావా? అప్పుడు వాడు గంతులు వేస్తాడు. ఇంకా వాడికి ఇంకా అసలుకి పండగే ఆ రోజు. వాడి సైన్యమంతా నీ ఇంట్లోనే ఉంటారు, ఆనందిస్తారు, సోఫాలలో ఉంటారు, బెడ్లలో ఉంటారు, నీలోనే ఉంటారు, నీ పక్కనే ఉంటారు, ఇంకా వాడే ఉంటాడు. ఎప్పుడు చూసినా దయ్యం కలలు, ఎప్పుడు చూసినా దయ్యపు మాటలు, ఎప్పుడు చూసినా దయ్యపు చేష్టలు, ఎప్పుడు చూసినా లోక సంబంధమైన ఏంటండి, లోక సంబంధమైన బ్లాక్ డ్రెస్ వేసుకోవాలని, ఎప్పుడు చూసినా కూడా చీకట్లో బతకాలని. ఎప్పుడు కొంతమంది ఏంటంటే యంగ్స్టర్స్, కొంతమంది ఏంటంటే చీకటి అంటే బాగా ఇష్టపడతారు, లైట్ వేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు? వారిలో ఏముంటుంది? దురాత్మలు ఉంటాయి. వాళ్ళకి చీకట్లో బతకడమే ఇష్టం, చీకట్లో జీవించడమే ఇష్టం, ఆ చీకటి బతుకులంటేనే ఇష్టం. అలానే ఉన్నారు ఇప్పుడు. రోజు గ్రహించాలి, ఎక్కడ నడుస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఏ ఆత్మ చేత నడిపింపబడుతున్నావు ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. అలాంటి వ్యక్తి వాడు ఏం చేస్తాడు? అబ్బా నా బిడ్డలు బాబా అంటాడు. అది కాదు నువ్వు చేయాలి. నువ్వేం చేయాలంటే వాడు నేను వచ్చి శోధిస్తే, ఇదిగో ఈ సినిమా చూడు, సీరియల్ చూడు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడు, అబద్ధం చెప్పు, మోసం చేయి, దొంగతనం చేయి, లంచాలు తీసుకో, శరీరాశ, నేత్రాశ, జీవపునామం అన్ని ఎక్కించుకొని మునిగిపో, లోకము మునిగిపో అని చెప్పిన ప్రేమ. ఏ సాతానా నీకు అధికారం లేదు. నేను యేసయ్య బిడ్డని, నేను పాపం ఎప్పటికి కూడా ఎన్నటికి కూడా చేయను. యేసు నామమున వెళ్ళిపో, నేను యేసయ్యకి లోబడుతున్నాను, నువ్వు వెళ్ళిపో నా జీవితంలో నుంచి అని వాడిని ఖండించాలి. దేవునికి లోబడితే ఏమవుతుంది? అప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతావు. కాబట్టి ఎదిరించి వాడిని నువ్వు వెళ్ళగొట్టాలి. అది నువ్వు చేయాల్సిందే. కానీ ఎదిరించకుండా వాడిని కూర్చొని వాడిని ముద్దు పెట్టుకొని వాడితో సావాసం చేస్తే ఏమైతుంది? దయ్యంతో సావాసం చేస్తే, దయ్యాన్ని ప్రేమిస్తే ఏమైతుంది? దయ్యం ఈడ్చుకొని పోతారు పాతాళానికి. బహుమానాలు ఉండవు, ఏముండవు, అన్నీవా పరలోక రాజ్యమా, అన్నీవా జీవులలో నీ పేరు దుడిపోబడుతుంది. నీ పేరెంట్స్ పరలోకానికి పైన నువ్వు పోలేవు, లేదా నీ పిల్లలు పరలోకం పైన మీరు పరలోకానికి పోలేరు. అన్ని ఎవరిని చూడలేరు. కొట్లాడే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారా? ఫైటింగ్స్ చేసేవాళ్ళు వెళ్ళరు. ఒకరిని క్షమించకుండా అలాగనే అన్ఫర్గివ్నెస్ హార్ట్ తోటి ఉన్న వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్తారా? నేను క్షమించాను వారిని, నా బావని క్షమించాను, నా బావని నేను క్షమించాను, వారెంత మోసం చేసినాడు, అట్లా చేసినాడు. మోసపోవడం నీ తప్పు. మోసగిస్తున్నారంటే మోసపోవడం నీ తప్పు. అప్పుల పాలైనది నీ తప్పు. ఎందుకంటే నీకు సొంతంగా ఆలోచించే శక్తి ఏంటి? నీకు సొంతంగా ఆలోచించే శక్తి అనేది ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది? అది లోక సంబంధమైన ఆ జ్ఞానంతో నువ్వు నడుస్తున్నావు కాబట్టి అన్ని పోగొట్టుకున్నావు. అది నీ తప్పు. మళ్ళీ దానికి యేసయ్య ఎందుకు నింద వేస్తారు? అప్పులలో పడేసినావా యేసయ్య? అనారోగ్య పాలు చేసినావా యేసయ్య? దుఃఖంలో ఉంచావా యేసయ్య? కష్టంలో ఉంచావా యేసయ్య? నా జీవితం ఏంటి ఇట్లా అయిపోయిందని యేసయ్య నిందిస్తున్నావు ఎందుకు? యేసయ్య నిందించడానికి ఎవరు నువ్వు? బహుమానాలు ఇచ్చే ప్రధాన కాపరిని నిందించడానికి ఎవరు నువ్వు? నీలో తప్పు పెట్టుకొని, నీలో పాపం పెట్టుకొని, నీలో రోత జీవితం పెట్టుకొని నువ్వు ఎలాగో యేసయ్యని నిందిస్తున్నావు? ఏ నోటితో యేసయ్యని నిందిస్తున్నావు నువ్వు? ఏ నోటితోటి యేసయ్యని అవమానిస్తున్నావు నువ్వు? నీకు అర్హత లేదు. యేసయ్య తలుచుకున్నాడంటే ఒక్క నిమిషంలో నీ జీవితం స్మాష్ అయిపోతుంది. అయినప్పటికీ కూడా యేసయ్య నీ కోసం తన ప్రాణం పెట్టాడు, తన విలువైన రక్తాన్ని నీ కోసం కార్చాడు. ఇంకా నీ కోసము కరములు చాచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంకా నేను పిలుస్తూనే ఉన్నాడు, కుమారుడా మారు, కుమార్తె మారు అని ఇంకా నీ గురించి ఎదురు చూస్తూనే ఉన్నాడు. యేసయ్యని ఇలాగ దుఃఖ పెడుతూ ఉంటే అది నీకు మంచిది కాదు. యేసయ్యతో ఆటలాడితే నీకు అది మంచిది కాదు. తిరిగి యేసయ్యకి శిల వేస్తున్నావు నువ్వు. జాగ్రత్త. ఒక రోజు దీనికి నువ్వు మూల్యం చెల్లించాలి. జాగ్రత్త. అన్ని తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, అన్ని తెలిసి చేస్తున్నావు ఏంటివన్నీ? ఈ పాపాలు, సిన్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అన్ని తెలుసు, నీకు తెలిసి చేస్తున్నావు. తెలియక చేస్తుంటే వాటికి ఫర్గివ్నెస్ అనేది ఉంది. కొంతమంది ఏమంటారంటే, అరే నేను తెలిసి కూడా పాపం చేసేసానే, యేసయ్య క్షమిస్తాడో లేదో. ఏంటి? యేసయ్య మీదనే యేసయ్య పైన గేమ్ ఆడుతూ ఉంటారు. యేసయ్య తోటి, యేసయ్య ఇప్పుడు నేను ఈ పాపం చేయనయ్యా అని చెప్తావు, మళ్ళీ ఏంటి? మళ్ళీ చేస్తావు. అప్పుడు
వాటన్నిటిని పొందుకుంటూ అన్నిటికంటే ముఖ్యంగా జీవవృక్ష ఫలాలు మీరు భుజిస్తారు, తింటారు. వాక్య లేఖనాన్ని చూసుకొని ముగించుకున్నాము. ఒకసారి వాక్యం చూద్దాము. ప్రధాన కాపరి గురించి వాక్యం సెంటెన్స్ ఒకటి ఉంది, దాన్ని చూద్దాం. ఫస్ట్ పీటర్ 5th chapter 4th verse. మొదటి పేతురు 5వ అధ్యాయము 4వ వచనము, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం, చెప్పాను కదా మహిమ కిరీటం ఉంటుందని. ఆ మహిమ కిరీటాన్ని కూడా మీరు పొందుకుంటారు. యేసయ్య ప్రత్యక్షమైతే మహిమ కిరీటం అనేది ఏమవుతుంది? నువ్వు పొందుకుంటావు, నిజంగానే పొందుకుంటావు. ఎంత అద్భుతంగా ఉంటుంది కిరీటము, మహిమ కిరీటం మహిమతో ఉంటుంది. యేసయ్య తేజస్సు ఉంటుంది, పరలోకపు తేజస్సు ఉంటుంది. ఆ మహిమ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి పొందుకోవాలనేది పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మీ పాప రోగం జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య సన్నిధిలో ఈ రోజు మీరు రిపెంట్ అయ్యి మారుమనసు పొంది యేసయ్య కోసం జీవించి ఈ మహిమ కిరీటం మీరు పొందుకోవాలి. ప్రధాన కాపరైన యేసు ప్రత్యక్షమైనప్పుడు ఈ మహిమ కిరీటాన్ని పొందుకోవాలి. అదే యేసయ్య కోరిక, నా కోరిక కూడా అదే. మీరందరూ పొందుకోవాలనేది నా కోరిక కూడా. మహిమ కిరీటం, మహిమ కిరీటం, మహిమ కిరీటం పొందుకోవాలి. మహిమ, యేసు మహిమ ఈ రోజు నీ పైన ఉదయించాలి. ఉదయిస్తున్నా, ఉదయిస్తున్నా. ప్రధాన కాపరి, మన టాపిక్ ఏంటి? నా కాపరి. దాంట్లో పార్ట్ 4లో ఈ రోజు ప్రధాన కాపరిని మనం చూస్తున్నాం. యేసయ్య మహిమ నీ మీద ఉదయిస్తుందా? యేసయ్య తేజస్సు నీ పైన ఉందా? సాతాను తేజస్సు ఉంది, సాతాను తేజస్సు ఉంది నీ పైనంతా కూడా సాతాను తేజస్సే ఉంది. అందుకే లోకం అంటే అంత ఇష్టం, లోకక్రియలు అంటే అందుకే అంత ఇష్టం, వరల్డ్ నేచర్ అంటే అంత ఇష్టం నీకు. లోక మర్యాద చొప్పున నచ్చడం ఎంతో ఇష్టం, లోకంలో ఆనందించడం ఎంత ఇష్టమో. ఆ కళ్ళు, ఆ నవ్వు, ఎప్పుడు ఆనందం లోకంలో. భార్యతో ఆనందించడానికి మనసు ఉండదు, పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మనసు ఉండదు. లోకంలో ఆనందించడం అంటే టీవీతో ఆనందించడము ఎంత ఇష్టమో, యూట్యూబ్ లో ఆనందించడం ఎంత ఇష్టమో. కరెక్టేనా? ఇలా ఉండొచ్చా? ఒకసారి నువ్వు ఎగ్జామిన్ చేసుకో. ఎవరితో ఆనందిస్తున్నావు ఈ రోజు? నువ్వు ఎవరి వశంలో ఉన్నావో, ఎవరి ఆత్మ చేత నడిపింపబడుతున్నావో. ప్రధాన కాపరి నీ జీవితంలో ఉన్నాడా? ఈ బహుమానాలు పొందుకోవాలనుకుంటున్నావా లేదా? యేసయ్య ఇచ్చే బహుమానాలు నువ్వు పొందుకోవాలనుకుంటే ఎలాగ జీవించాలో ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. యథార్థవంతునిగా, యథార్థవంతురాలిగా జీవించాలి. నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా జీవించాలి. ఈ కిరీటాలను పొందుకోవాలంటే శోధనలు ఎన్నొచ్చినా సరే వాటిని జయించి సాతాను తలని చిరకదొక్కి నువ్వు జీవించాలి. సాతాను ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? నీ నెత్తిపైన ఉండాలా? నీ తలపైన ఉండాలా? లేదా నీ హృదయంలో ఉండాలా? ఎక్కడుండాలి సాతాను? నీ పాదాల క్రింద ఉండాలి వాడు. అలాగ పెట్టుకోవాలి. వాడి స్థలం ఎక్కడ? పాదాల క్రింద. పాదాల క్రింద చూపించాలి. నువ్వేం చేసినావంటే వాడి తల మీద ఎక్కించుకున్నావు. నీ ఆలోచనలో ఉన్నాడు, నీ మాటలలో ఉన్నాడు, నీ చూపులలో ఉన్నాడు, నువ్వు చేసే చేష్టలలో ఉన్నాడు. మనం తొక్కేసేయాలి ఈరోజు నీ జీవితంలో. పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా జీవించాలి. మొదటిది ఏంటి? ఫస్ట్ వన్, నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా జీవించాలి. సెకండ్ పాయింట్ ఏంటి? అపవాదం ఎక్కడ పెట్టుకోవాలండి? సాతాన్ని అండర్ ఆఫ్ యువర్ ఫీట్స్, నీ పాదాల కింద పెట్టుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటి? హోలీ, పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా జీవించాలి. యేసయ్య ఎలాగా పరిశుద్ధుడై ఉన్నాడో అలాగ నువ్వు కూడా పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా జీవించాలి. ఈ 3 పాయింట్స్ నువ్వు చేయాలి. ఏది? కిరీటాలు పొందుకోవాలంటే. ఫోర్త్ పాయింట్ ఇంకోటి ఉంది, ప్రాముఖ్యమైనది. ఏంటది? ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి లోబడు. ఒబే. ఎవరికి లోబడాలి? దేవుని వాక్యానికి. దేవుని వాక్యం
లోబడుతున్నావు. Obey Jesus with your whole heart. నీ అంతరంగంలో నుంచి, నీ హృదయం నుంచి యేసయ్యకి నువ్వు లోబడాలి. Obey the God's will. దేవుని చిత్తానికి నువ్వు లోబడాలి. వాక్యంలో ఏదైతే ఉందో దాన్ని నువ్వు అనుసరించే వ్యక్తిగా ఉండాలి. పాత నిబంధన నాది కాదులే, ఓల్డ్ టెస్టిమెంట్ నాకు కాదులే, న్యూ టెస్టిమెంట్ నాకులే, ఎందుకంటే అక్కడ యేసయ్య మమ్మల్ని అందరినీ క్షమిస్తున్నాడులే. వ్యభిచారం చేసినా తప్పులేదు, జాగ్రత్త చేసినా తప్పులేదు, అబద్ధాలు చెప్పినా తప్పులేదు, మోసాలు చేసినా తప్పులేదు, లంచాలు తీసుకున్నా తప్పులేదు, జాగ్రత్త చేసినా తప్పులేదు, పేకాట అన్నా తప్పులేదు, డ్రింకింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, సినిమాలు, సీరియల్, అక్రమ సంబంధాలు పెట్టుకున్నా తప్పులేదు. వాక్యం నాకు కాదులే, నాకు అనుకూలమైన వాక్యాలు నాకు కావాలలే, పరలోకంలో బహుమానాలు ఉంటాయో లేదో నాకేం తెలుసులే అని ఇట్లాంటి అల్ప విశ్వాసంలో ఉన్నావేమో. వాక్యము సత్యము తెలుసుకోవాలి. ఈ వాక్యమే యేసయ్య తెలుసుకోవాలి. వాక్యం ఏంటి? యేసయ్యని నువ్వు చదువుతున్న వాక్యానంటే యేసయ్య హృదయాన్ని చదువుతున్నావు. తెలుసుకోవాలి. మరి రోజు నువ్వు మారు మనసు పొందాలి, యేసయ్య యొద్దకి రావాలి, యేసయ్య సన్నిధిలోనికి నువ్వు రావాలి. ప్రధాన కాపరి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ పీటర్ 5th chapter 4th verse, ప్రధాన కాపరి వచ్చినప్పుడు మహిమ కిరీటాన్ని నువ్వు పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. పొందుకునే కుమార్తెగా, కుమారుడిగా నువ్వు ఉండాలి. బ్రదర్ అండ్ సిస్టర్, మీరందరూ కూడా అలాగనే జీవించాలి. మహిమ కిరీటం అందరికీ ఉంటుంది, అక్షయ కిరీటం అందరికీ ఉంటుంది, అందరికీ కూడా జీవ కిరీటం ఉంటుంది, అందరికి అన్ని కిరీటాలు ఉంటాయి. ఏదో కిరీటం నాకు ఏసై ఇచ్చేస్తానులే, అయిపోతుందిలే అనుకుంటున్నావేమో. ఏం చేసినావని ఇస్తాడు యేసయ్య? నువ్వేం చేసినావని ఇస్తాడు? సువార్త ప్రకటించావా? వాక్యం చెప్పావా? ఆత్మని రక్షించావా? యేసయ్యకి ఇష్టమైన కుమారుడిగా, కుమార్తెగా జీవించావా? యేసయ్యకి లోబడ్డావా? యేసయ్య వాక్య ప్రకారం నువ్వు జీవించావా? యేసయ్య చెప్పినట్టు యేసయ్యకి ముద్దు బిడ్డగా, ముద్దు కుమారుడుగా, ముద్దు కుమార్తెగా మీరున్నారా? పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా మీరున్నారా? ఏమని ఇస్తాడు యేసయ్య నీకు బహుమానాలు? ఏమి చూసి ఇవ్వాలి? పాప జీవితంలో ఉంటూ లోకంలో ఎంజాయ్ చేసే నిన్ను చూసి యేసయ్య ఎంతగా దుఃఖపడుతున్నాడు. ఇంకా బహుమానాలు ఎలా వస్తాయి నీకు? బహుమానాలు పొందుకోవాలంటే ఎంతో రిహార్సల్స్ చేసి, ఎన్నో చేసి, ఎంతో మరి ఎంతగానో కష్టపడితే మరి నీకు కాలేజెస్ లో గోల్డ్ మెడల్ వస్తున్నా ఎక్కువగా ఎంత కష్టపడితే అంతగా మెడికల్ సీట్ వస్తుంది నీకు. దానికోసము నైట్ డే అండ్ నైట్ కష్టపడుతున్నావే. లోకంలో ఉన్న ఎడ్యుకేషన్ కోసము, లోకంలో ఉన్న ఓల్డ్ వేస్ కోసము అంతగా కష్టపడుతున్నావే. లోకంలో ఇష్టమైన అబ్బాయిని, అమ్మాయిని ప్రేమించిన వారిని సొంతం చేసుకోవడానికి వారి కోసం ఎన్నో గిఫ్ట్స్, వారి కోసం ఎన్నో చాక్లెట్స్, వారి కోసం ఎన్నో ఇస్తున్నావే. ఫ్రెండ్స్ కోసం అని, ఫ్రెండ్స్ నా లోకం అని ఫ్రెండ్స్ కోసం అన్ని చేస్తున్నావే. నీ నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుసా? యేసయ్య. నీ నిజమైన ప్రేమికుడు ఎవరో తెలుసా? యేసయ్య. నీ మొదటి ప్రేమ ఎవరితో తెలుసా? యేసయ్యకి సొంతం కావాలి. ప్రధానంగా ఎవరండి? ప్రధాన కాపరి. ప్రధాన కాపరి ఈరోజు నీ జీవితంలోనికి రావాలి. ఆల్రెడీ యేసయ్య మనల్ని ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్ళిపోయాడు. మిగిలింది మ్యారేజ్ ఒక్కటే. ఆ మ్యారేజ్ లో నువ్వు ఉండాలి. ఆ పెళ్లి కుమారుని విందులో నువ్వు ఉండాలి. నేనుండను, నాకు లోకమే కావాలంటే అయితే పో, లోకంలో పోతే పో, ఇంకా లోకంలోనే కలిసిపో. మళ్ళీ యేసయ్య పేరు చెప్పొద్దు. నేను యేసయ్య బిడ్డని, నేను యేసయ్య కోసం ప్రాణం ఇస్తానని ఉత్తుత మాటలు కలగొద్దు. నీ లోపల నుంచి మార్పు రావాలి. పై స్తుతులు యేసయ్య వినడు, పై ఆరాధన యేసయ్య వినడు. యేసయ్య కావాల్సింది హృదయము. ఆ హృదయంలో ప్రధాన కాపరిని జీవితంలోకి రావాలి. అప్పుడే యేసయ్య నీ ప్రార్థనలు అంగీకారం అవుతాయి. బహుమానాలు పొందుకోవడానికి అర్హురాలుగా అవుతావు. పరలోక రాజ్యంలో నీకు అద్భుతమైన కిరీటాలు నీకు యేసయ్య అనుగ్రహిస్తాడు. కిరీటమే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. పరలోక రాజ్యంలో ఏమేమి ఉన్నాయనే టాపిక్ మనం చూస్తాము ఈ నెక్స్ట్ అయిపోయిన తర్వాత. అప్పుడు మనం చూద్దాం ప్రకటన గ్రంథంలో ఇంకా ఏమేమి ఉన్నాయో పరలోకంలో. మన కోసం యేసయ్య దాచిపెట్టిన బహుమానాలు ఎన్నో ఉన్నాయి. రోజు నువ్వు రక్షణలోకి రావాలి, మారు మనసు పొందాలి. ఎన్ని వాక్యాలు విన్నా కూడా ఈ లోపల మార్పు రావట్లేదు. వాక్యం వింటున్నారు కానీ వాక్య ప్రకారం జీవించట్లేదు. బోధించే వారిగా ఉన్నారు కానీ బోధ ప్రకారం జీవించట్లేదు. ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నారు కానీ ప్రార్థన ప్రకారం జీవించట్లేదు. వేషధారులుగా ఉన్నారేమో, నిన్ను సరి చేసుకో. ఈ రోజు నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారేమో, నిన్ను సరి చేసుకో. నువ్వు
రాబోతున్నారు తండ్రి. ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె అయ్యా తండ్రి వాక్యం చేత తండ్రి పట్టబడాలయ్యా తండ్రి. నీకు అయ్యా ఈ వాక్యాన్ని తండ్రి వారి రోజు లోపడాలి తండ్రి. ఎందుకంటే వాక్యమైన దేవుడా నువ్వు మాతో ఈ రోజు మాట్లాడి ఉన్నావయ్యా. ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె ఈ రోజు రక్షణలోకి రావాలయ్యా, మారు మనసులోకి రావాలయ్యా. ఈ లోకం ఒక పెంట, ఈ లోకం ఒక చెత్త, ఈ లోకంలో ఉండేదంటే తండ్రి శరీరాశ నేత్రాశ జీవపు డబ్బము అవన్నీ తండ్రి తండ్రి దగ్గర నుంచి పుట్టినవి కాదు, అవన్నీ కూడా దుష్టుల నుంచి పుట్టినవే తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు. అయ్యా తండ్రి నీ దగ్గరికి రావాలంటే పరిశుద్ధులుగా ఉండాలా అయ్యా. మొదటిది, రెండోది నీతిమంతులుగా ఉండాలా అయ్యా తండ్రి. నైనా తండ్రి మూడోది నీకు లోబడి జీవించాలా అయ్యా తండ్రి. నైనా తండ్రి నీకే స్తోత్రమేసయ్యా, నీకే స్తోత్రమేసయ్యా. ఈ కిరీటాలన్నీ పొందుకోవాలంటే, మీరు ఇచ్చే ఈ క్రౌన్ ఆఫ్ లైఫ్ పొందుకోవాలంటే అయ్యా, మీరు ఇచ్చే ఈ మహిమ కిరీటాలనే పొందుకోవాలంటే నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీకు ముద్దు కుమారుడుగా, ముద్దు కుమార్తెగా, ప్రియ కుమారుడుగా, ప్రియ కుమార్తెగా జీవించాలని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఆత్మదేవ ప్రతి నేత్రాలు యేసు నామమున తెరవబడును గాక తండ్రి. నైనా తండ్రి ఆత్మీయ గుడితనం వీరి నుంచి వెళ్ళిపోను గాక తండ్రి. యేసు నామమున ఎంత ఆరాధించే వ్యక్తులుగా ఉన్నా, ఎంత బోధకులుగా ఉన్నా అయ్యా తండ్రి, ఎంత విశ్వాసులుగా ఉన్నా తండ్రి పడిపోతున్నారయ్యా లోకంలో, పడిపోతున్నారు తండ్రి లోకంలో తండ్రి. నేను యేసు నామమున వారిని మీరు లేవనెత్తండి యేసయ్యా తండ్రి. అయ్యా తండ్రి మీరు తండ్రి నేను వాక్యాన్ని అయ్యా వింటున్నారు కానీ పాటించట్లేదయ్యా అయ్యా తండ్రి. యేసు నామమున తండ్రి నైనా తండ్రి అలాగ తండ్రి నేను డిసోబేయింగ్ స్పిరిట్స్ అన్ని కాలిపోవును గాక తండ్రి. యేసయ్యా తండ్రి నీ కిరీటాన్ని మీరు పొందుకోవాలయ్యా. నీ రాజ్యంలోకి వారసుడుగా వారసురాలుగా మీరు రావాలి యేసయ్యా తండ్రి. ప్రధాన కాపరి అయిన దేవా అయ్యా మీరు ప్రత్యక్షం కాబోతున్నారు. అతి త్వరలో ఈ లోకానికి మీరు రాబోతున్నారు. ఈ క్షణంలో మీరు రావచ్చు అయ్యా. వస్తే అయ్యా తండ్రి మీరు ఇలాగ ఉంటే, లోక సంబంధంగా ఉంటే, లోకంలో మునిగి తేలుతూ ఉంటే అయ్యా, చిన్న పాపం ఉన్నా సరే పరలోక రాజ్యంలోకి తండ్రి నేను మీరు రాలేదయ్యా. చిన్న పాపమైన పెద్ద పాపమైన నీ దగ్గర పాపమే అయ్యా తండ్రి. నైనా తండ్రి అయ్యా పాపాన్ని మీరు అసహించుకుంటున్నారు తండ్రి. అది మీరు తెలుసుకోవాలి. మీరు కూడా పాపాన్ని అసహించుకోవాలయ్యా. పాపాన్ని మీరు ద్వేషించాలి యేసయ్యా తండ్రి. పాపము తండ్రి కప్పు కొడుతుందయ్యా, పాపము తండ్రి దుర్వాసన వస్తుందయ్యా, పాపము తండ్రి పల్లెవలి ఉందయ్యా, పాపము తండ్రి పాపములి కాటేస్తుందయ్యా తండ్రి. ఈ కుమారుడు ఈ కుమార్తె నజరేయుడైన యేసు నామమున ఈ లైవ్ చూసిన వారు విడుదల పొందాలి తండ్రి. ఫేస్బుక్ లైవ్ చూసిన వారు, యూట్యూబ్ లైవ్ చూసిన వారు విడుదల పొందాలి యేసయ్యా తండ్రి. ఇంకా ఎవ్వరు కూడా తండ్రి నేను అపవిత్రతతోటి, అపవిత్రమైన చూపులతోటి, అపవిత్రమైన ఆలోచనతోటి ఉండకూడదు యేసయ్యా తండ్రి. ఎందుకంటే అయ్యా తండ్రి నువ్వు వీరిని పుట్టించింది అయ్యా తండ్రి ఇక లోకంలో మునిగిపోవడానికి అయ్యా తండ్రి. నువ్వు పుట్టించింది వీరిని అయ్యా తండ్రి నీ రాజ్య సువార్తని ప్రకటించడానికి, నీవిచ్చే బహుమతులు పొందుకుంటే అయ్యా తండ్రి సేవకుడిగా సేవకురాలుగా అభిషేకింపబడడానికి అయ్యా తండ్రి నువ్వు ఇచ్చే తండ్రి నేనా తండ్రి అద్భుతమైన అభిషేకం పొందుకొని ఈ లోకంలో తండ్రి నేనా తండ్రి నిన్ను ఆయా మహిమపరచడానికి ఈ లోకంలో పుట్టి ఉన్నాము తండ్రి. ప్రతి ఒక్క యవ్వనస్తుడు ఈ వాక్యం చేత పట్టబడాలయ్యా. ప్రతి ఒక్క ఎగ్గోని ఈ వాక్యం చేత పట్టబడాలయ్యా. యేసు నామమున తండ్రి వారి తండ్రి నేను వారి ఆత్మలు అయ్యా తండ్రి నీకు సొంతం కావాలి తండ్రి. వారి జీవితాలు నీకు సొంతం కావాలయ్యా. ఇంకా మారకుండా మూర్ఖంగా ఉన్న స్వభావాలు యేసు నామమున తండ్రి నేను తండ్రి కాల్చబడును గాక. యేసు నామమున భ్రమపెట్ట ఆత్మలు, భయపెట్ట ఆత్మలు, కృంగదీసే ఆత్మలు కాలిపోను గాక తండ్రి. నేను తండ్రి ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె లీరాబా శియరలో లీరాబా శికరమా లీరాబా ఉరికబా విమర్శనాత్రి న్యోత్రియో ఉరిమా నరోషాత్రి న్యోత్ర లిస్లికత్రి న్యోత్రియో ఇన్జోత్రి న్యోత్రి. Let everyone deliver right now in Jesus name Father. Oh let your wonderful presence touch them right now in Jesus name Father. Let they obey the word of God, obey the gospel in Jesus name Father. Thank you Holy Spirit God, thank you Jesus, thank you the Almighty God, thank you for the wonderful word Father. Thank you Father, thank you for talking with us Father. Thank you for opening the many hearts right now in Jesus name. Every stubborn heart I melt in Jesus name Father. Thank you Holy Spirit God, thank you Jesus. సౌత్రమేసయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటూ ఆయా విధమైన వాక్య హృదయాలు ఫలింప చేసి ఉన్నందుకే, అనేక మంది ఆత్మని ఈ రోజు పట్టబడి ఉన్నందుకే అయ్యా తండ్రి అది మీరు చూపిస్తున్న విధానానికే, అయ్యా మీరు చూపిస్తున్న తండ్రి అద్భుతమైన అయ్యా తండ్రి మీరు ఇచ్చిన దర్శన వరానికే నీ బంగారు పద వందనాలు చెల్లిస్తూ నన్ను దక్షిణ హెచ్చిస్తూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకు మీ కుటుంబాలకి చేరి వచ్చిన ఈ యూట్యూబ్ చూస్తున్న వారికి, అలాగే ఈ ఫేస్బుక్ లైవ్ చూస్తున్న వారికి, గ్లోబల్ పీస్ ప్రేయర్ మినిస్ట్రీకి ఎల్లవేళ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రేపు కలుసుకుందాము. ఐ థింక్ రేపు వెనస్డే అనుకుంటా. సో రేపు కలుసుకుందాము. సో ప్రైజ్ ది లార్డ్. రేపు చివరి టాపిక్ ఉంటుంది, రేపు కలుసుకుందాము. సో బై. ప్రైజ్ ది లార్డ్.